సునెత్తుకొన అమ్మయటంసునెత్తుకొన అక్కడికక్కడ సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృసేవలో. అమ్మయటంసునెత్తుకొన అక్కడికక్కడ సత్కవిత్వపు సొమ్ములు మేనిపైన మరి చొక్కగనీయవు మాతృసేవలో. కమ్మని పద్యముల్ బలికి కాన్కలుగై కొననున్న శ్రద్ధ, కమ్మని పద్యముల్ బలికి కాన్కలుగై కొననున్న శ్రద్ధ ఓయమ్మా. అది మానేసి లౌకిక జీవితంలో ప్రయోజనాలు పొందడానికి భగవంతుణ్ణి ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుందామని చూస్తున్నాం. అందుకే ఆయన ది ఎండ్ బికేమ్ ది మీన్స్ అండ్ ది మీన్స్ బికమ్ ది ఎండ్ అంటాడు. ఎండ్ అంటే లక్ష్యం, మీన్స్ అంటే దాన్ని చేరే మార్గం. ఏది లక్ష్యం ఏది మార్గం అనేది వదిలేసి, దీనికి ఏది మార్గం అని వదిలేసి మనం ఆధ్యాత్మికత వల్ల మన భౌతిక జీవితానికి ప్రయోజనాలు కలగాలని కోరుకుంటున్నాం. అదే డబ్బు సంపాదన, కోరికలు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ఆరోగ్యాలు బాగుండడం, ఇవన్నీ కూడా. నిజానికి మొత్తం జీవితం ఎందుకు అంటే ఆత్మజ్ఞానం పొందడానికి, భగవతత్వం తెలుసుకోవడానికి. ఎందుకంటే భౌతికమైన కోరికలు ఎన్ని తీరినా ఇంకా ఉంటూనే ఉంటాయి. నజాతు కామః కామానాముపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయసా అభివర్ధతే అంటాడు వ్యాసుడు భారతంలో. ఎప్పుడు కోరికలు తీర్చుకోవడం వల్ల కోరికలు తృప్తి చెందుతాయని అనుకోవద్దు. అవి రద్దు చేసుకుంటేనే బాగుంటుంది. తీర్చుకోవడం అంటూ మొదలు పెడితే అంతూ ఉండదట. దానికి ఆయన ఉదాహరణ ఏం చెబుతారంటే, ఉపమానం హవిషా కృష్ణవర్తుమేవ భూయసా అభివర్ధతే అంటాడు. భూయేవాభివర్ధతే అంటాడు. కట్టెకి అగ్ని కట్టెను దహనం చేస్తున్నప్పుడు మనం ఆ అగ్ని ఆగాలి అంటే కట్టెలు తొలగించాలి. అంతేగాని కట్టె ఇంకో చిన్న కట్టె ఇంకో పెద్ద కట్టె ఉన్నాయి కదా ఇక్కడ మోపోని చేర్చడం మొదలు పెడితే ఇంకా మండుతుంది అది. అంచేత కోరికలను తీర్చుకోవడం ప్రయత్నం చేయడం అంటే అగ్నికి మరిన్ని కట్టెలను అందించడం, అది ఎప్పటికీ ఆరదు. అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండి ఆత్మజ్ఞానం కోసం ఇదంతా అని అనుకోవాలి. అందుకే నేను ఈ ప్రార్థనలో అమ్మయటంసునెత్తుకొన అప్పటికప్పుడే సత్కవిత్వపున్ సొమ్ములు మేనిపోయిన మరి చొక్కగనీయవు మాతృసేవలో. అమ్మ అని అనగానే, జగన్మాత అని అనగానే, రమణ మహర్షి అని అనగానే, భగవంతుడు అనగానే మీకు అందరికీ మేము ఏమనిపిస్తుందంటే మేము ఏదో దివ్య పురుషులం అనిపిస్తుంది. అసలు దేవుడి గురించి చెబుతున్నాడు అనే సరే సరిగ్గా ఏ చెట్టు కిందైనా ఈ దేశంలో కళ్ళు మూసుకుని పావు గంట నిలబడితే 500 రూపాయల నోటు, 60 అరటిపళ్ళు ఖాయం. వాడు ఎంత దొంగవాడైనా పర్వాలా, కళ్ళు మూసుకుంటే చాలు. మన కళ్ళు మూసుకుపోతాయి వెంటనే. వాడు ఏదో కూర్చున్నాడేమో అనుకోమని, అయ్యి బాబు కూర్చున్నాడు మహాయోగి. ఎందుకంటే మనం ఆ మాత్రం కూడా కూర్చోలేం కదా. అందుకని అక్కడికి ముందు అరటిపళ్ళు పెడతారు. తర్వాత సాయంత్రం వేసరికి 500 నోటు వస్తుంది, వాడికి సుఖంగా వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి వాడు కాషాయం కట్టేస్తాడు. ఇది సుఖంగా ఉంది అబ్బాయి. మామూలుగా తువ్వాలు కట్టు కూర్చుంటేనే 500 వచ్చాయి, కాషాయం కట్టుకుంటే 5,000 వస్తాయి అని కట్టేస్తాడు. ఈ దొంగ వేషాలు ఎందుకు తయారవుతున్నాయంటే మన అజ్ఞానం వల్ల. ఇప్పుడు ఆ పాటి మనం చేయలేమా? ఆ చెట్టు కింద కూర్చుని ఆయనకి ఇచ్చేది ఏమిటి? ఇక్కడ ఆయన చూస్తేనే పుణ్యం, దండం పెడితే పుణ్యం. ఇందులో కూడా మన స్వార్థం ఏమిటంటే, ఒకవేళ ఆయన నిజంగా గొప్ప తపస్వి కావచ్చు, బాగా చేసి ఉండొచ్చు. మనం ఏమనుకుంటామంటే ఈ 500 ఇవ్వడం ద్వారా, అట్టిపళ్ళు పెట్టడం ద్వారా ఆ తపస్సు లాగేద్దాం అనుకుంటాం మనం. వారు ఆశీర్వదిస్తే అన్నీ అవుతాడు. ఆశీర్వదిస్తే అవ్వాలని ఎందుకు అనుకుంటున్నావయ్యా? నువ్వు కష్టపడితే అవ్వాలని అనుకోవచ్చు కదా. ఆశీర్వచనం మీద అగౌరవం కాదు. ఆశీర్వచనం ద్వారా అవ్వాలని అనుకోవడం కూడా స్వార్థమే. అది సంకుచిత స్వభావం. మనం ఏమీ కష్టపడకుండా ఎవరు ఆశీర్వచనం వల్ల అన్నీ అయిపోవాలి. ఎక్కడో మునగడం వల్ల, ఎక్కడో తేలడం వల్ల, ఎక్కడో ప్రదక్షిణం చేయడం వల్ల అన్నీ అయిపోవాలి. మనం ఏం కష్టపడక్కల. ఇది కూడా షార్ట్ టర్మ్ బెనిఫిట్ కోరుకోవడం, షార్ట్ కట్టే ఇదంతాను. ఆ పడే కష్టం మనం పట్టచ్చు కదా. రమణ మహర్షి అంత తపస్సు చేశాడు. అందులో 10వ వంతైనా మనం చెయ్యాలి కదా. అలా కూర్చోవాలి కదా కనీసం. అది మానేసి ఆయన చూస్తే పుణ్యం అంటే ఏమవుతుంది? యాత్రికులు బాగా పెరుగుతారు, క్షేత్రం కలుషితం అవుతుంది, ఖచ్చితంగా పర్యావరణం పాడైపోతుంది, ఇక్కడ ఉండే ప్రశాంతత దెబ్బతింటుంది. అందుకే నేను దాన్నే వ్యంగ్యంగా ఏం చెప్పానంటే, అమ్మా నీ గురించి మాట్లాడితే నాకేం హృదయం తెలియదు, వెంటనే అన్నీ ఆగిపోతాయి. కానీ ఇలా పద్యాలు చెప్పగానే జనాలేమో కానుకలు ఇస్తారు, పాదాభివందనాలు చేస్తారు, అన్నీ దిగుతారు. దాంతో బాగా ఇక దాని మీద ఉన్న శ్రద్ధ నీ మీద ఉండదు నాకు అని చెప్పాను నేను వ్యంగ్యంగా. పద్యాలు చెప్పగానే, ఆత్మజ్ఞానం గురించి మాట్లాడగానే ఇంతమంది నాకు దండాలు పెడుతున్నారు. ఇంకే దండాలు పెట్టే విధంగా ప్రవర్తిస్తే చాలు కదా. ఆత్మజ్ఞానం పొందవలసిన అవనమే ఉంది. అందుకని ఈ నాటకానికి 3వ రోజు ప్రసంగం సందర్భంగా మనం స్వస్తి పలుకుదాం. స్వస్తి పలకాలి అంటే నిన్న నేను చివరిలో చెప్పినట్టుగా
సంపూర్ణంగా మానవ జీవితంలో మనం కొంత సమయం ఖచ్చితంగా జపానికి కేటాయించాలి. ఇందులో ఆడ మగ పెద్ద చిన్న కులభేదం లేదు. ఎస్తవైష మనస్థిత ఎస్తవైష హృదిస్థిత అంటాడు శంకరాచార్య. అంటే యముడు వైవస్వతుడు అనేవాడు ఎక్కడో లేడయ్యా, నీ మనస్సులో ఉన్నాడు, జ్ఞాపకాల రూపంలో ఉన్నాడు. అందుకే ఆయనకి ప్రధానమైన భటుడు పేరేమిటి? చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అంటే రావత్తు పొరపాటున పెట్టారు అక్కడ. చిత్తగుప్తుడు, చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్తగుప్తుడు. అవి బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్కటి తంతూ ఉంటుంది పైకి. ఆ పుణ్యము పాపం రెండూ కూడా కర్మల జ్ఞాపకాల రూపంలో వాసన రూపంలో మనస్సులో ఉండి దాని పైకి తంతూ ఉంటుంది. తనినప్పుడు ఏమవుతుంది? ఎక్కడ తగులుతుంది? ఈ నాభి దగ్గర అంతర్వేష్ట అని ఒక నాడి ఉంటుంది. ఇక్కడ దాంట్లో 101 నాడుల చుట్ట. అది 101 నాడులు చుట్టుకుని ఉంటాయి. అది ఎప్పుడు ఇలా చుట్టుకుని బుట్టలో ఉన్న పాములాగా బుట్ట తీయగానే పుస్ పుస్ అన్నట్టుగా ఉంటుంది. అది ఈ 101 నాడులు ఉంటాయి. అందులో ఒక నాడి ప్రత్యేకంగా తల పైకి లేపి ఉంటుంది. అదే జీవుడు. ఆ జీవుడు ఈ 100 రకాల నాడుల వాసన ఏడుస్తుంది. అంతే. ఆ ముని మనవరాలు ఇంట్లో కుక్కై పుడుతుంది. ఇది ఇవి కర్మ కాలిపోయి ఇంతవరకు పెద్ద మొత్తం ఏదోగా హాయిగా సుఖంగా ఉంది. అన్ని పూజలు చేసింది, నోములు చేసింది, జ్ఞానం కూడా పొందింది ఆవిడ సుఖంగా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ ముని మానవరాల బాధ వల్ల వచ్చింది ఇదంతా. అంచేత ఈ బంధాల నుంచి బంధాలన్నీ తెంచుకుని బయటపడడమే తెముల్చుకోవడం. ఆ తెముల్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు జపం చేస్తే ఏమవుతుంది? లోపల ఉన్న జ్ఞాపకాలు పోతాయి. ఎంత జపం చెయ్యాలి అంటే ఈ జ్ఞాపకాలు పోయి కొత్త జ్ఞాపకం కేవలం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఇలాంటి మంత్రం ఏదో ఒకటి పట్టుకుని మనం దాన్ని ఎంత జపం చెయ్యాలి అంటే అది తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ. నేను మన మనస్సు ఖాళీ అవ్వాలి అనుకున్నామే, ఖాళీ అయిన మనస్సులో మొత్తం ఇదే నింపేయాలి, కూరేయాలి గట్టిగా. దీపావళికి మతాబులను కూరతారు. బాగా గట్టిగా కూరకపోతే వెలగం. ముందు ఇసుక కూరతారు, ఇసుక తర్వాత మందు బాగా దట్టిస్తారు. కొంచెం మామూలుగా ఉంటే ఇలా ఆడించి మళ్ళీ కూరతారు. లేకపోతే కాలదది మధ్యలో ఆగిపోతుంది. చెట్లం కట్టిందంట. అలాగ భగవన్నామాన్ని మనం కూరేయాలి మనస్సులో. ఆ మంత్రాన్ని కూరేయాలి నిరంతరం. అదే ఎవరన్నా మధ్యలో పలకరిస్తే పనేం లేదా అన్నట్టుగా ఉండాలి. అంతే కనీసం పైకి అనకపోయినా చూపేనా అలా ఉండాలి. పనేం లేదా అంటే వెంటనే వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా లేదు మనం కబుర్లు చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఆశమ్మ పోషమ్మ చెబుతూనే ఉంటారు. తెల్లారనే తమలది. ఇది ఈ జపం ఎలా చేయాలయ్యా? దాన్ని రమణ మహర్షి చాలా సూటి అయిన మార్గంలో చెప్పాడు. జపానికి ఏదో మంత్రోపాసనలని, గురూపదేశాలని, చంద్రగ్రహణమని, సూర్యగ్రహణమని. అసలు చంద్రగ్రహణం సూర్యగ్రహణం కంటే గొప్పది పాణిగ్రహణం. ఎందుకంటే నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంది, పాణిగ్రహణం ఉంది, వివాహం దీనికి దానికి తేడా ఏమిటన్నారు. సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి పట్టు విడుపు రెండూ ఉంటాయి నాయన. ఈ పెళ్ళి అనేదానికి పట్టే తప్పితే విడుపు లేదు ఈ జన్మకని చెప్పింది. పట్టుకున్నాక ఇక అంతే కదా, మళ్ళీ పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు చదువుకుని ఇదంతా గొడవ. ఇంకా ఇది లేకపోతే ఏ గొడవ లేదు. ఆయన లేకుండా చేసుకున్నాడు కాబట్టి సుఖంగా కూర్చున్నాడు. ఒక కృష్ణమూర్తి గారైనా, వివేకానందులైనా, పరమహంస అయినా, వీళ్ళైనా, ఈ మహర్షి అయినా ఎందుకున్నారంటే బ్రహ్మచారులు కాబట్టి. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఏదో దిగాం గోతులో. పోనీ దిగిన వాళ్ళం ఏదో ఇద్దరు పిల్లలకని వాళ్ళని ఏదో చక్కబెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఏదో పెళ్ళిళ్ళు చూసేసి తప్పించుకుందామని కాకుండా ఇంకా పుట్టనిండా వేళ్ళెట్టి కెలుగుతున్నాం. అక్కడ పెట్టిన 2 వేళ్ళు సరిపోక 5 వేళ్ళు పెట్టాం. ఇన్ని వేళ్ళు పెట్టి కెలిగితే ఏమవుతుంది? పుట్టలో మూలకున్న పాము బయటకు వస్తుంది, ఒక కాటేస్తుంది. 1 వేలు పెడితే రాదు, అది దానికి తెలియదు. 5 వేళ్ళు పెట్టి బాగా కెలికామనుకో ఏదో జరుగుతుందని పైకి వస్తుంది. ఈ సంసారం కూడా అంతే. నా బంగారు పొట్టలో వేలు పెడితే నే కొట్టన 7 చేపల కథలో ఉన్న రహస్యం అంతా అది. ఇది చీమల పుట్ట, పాముల పుట్ట ఎప్పుడు మట్టి పుట్టే, బంగారు పుట్ట ఉండనే ఉండదు. కానీ కథలో ఏముంది? పాము ఎందుకు కుట్టావు అంటే నా బంగారు చీమ ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అంది. బంగారు పుట్టలు ఎక్కడైనా ఉంటాయండి అసలు? అంటే ఎవరి ఇల్లు వాళ్ళకి బంగారు పుట్టలా అనిపిస్తుంది, అంతకంటే లేదు. అది చీమల పుట్టే అయినా చీమకు బంగారు పుట్టలు ఎందుకు అనిపించింది అంటే దాంది కాబట్టి. మనది కూడా మన జీవితం, మన సంసారం, ఈ లైఫ్ అంటాడు ఇంత పొడుగు పెట్టి. ఈయనకి అనిపించింది అలాగే, ఇంకోటికి ఏం లేదు అక్కడ అనిపించింది. అది భ్రమ. అది దాన్ని ఎంతసేపు పెట్టిన వేళ్ళు నెమ్మదిగా తీసుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకాస్త లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయకూడదు. చేస్తే పాముకి మెలకు వస్తుంది, అప్పుడు మింగేసే ప్రయత్నం చేస్తుంది సహజంగా. దాని నుంచి బయటపడాలంటే జపం చెయ్యాలి సూటి మార్గంలో. అన్ని రకాల పాపాలు కాదు, పుణ్యాలు కూడా. కర్మ అనేది నిశ్శేషంగా పోవాలి. ఇంక ఏమీ అడుగుని మాడు అచ్చు లాంటిది కూడా మిగలద్దు. గిన్నెలో ఏదైనా మాడు అచ్చు లాంటిది మిగిలితే దాన్ని చింతపండు పులిసెట్టి గంట నానబెడతారు, తర్వాత తోముతారు, లేదా పోతుంది. ఆ తోమకుండా ఉండేవనుకో పాయసం కూడా పులిసిపోతుంది. ఎందుకంటే ఈ లోపల ఉన్న చింతపండు దీని కారణంగా, ఈ మాడు కారణంగా దాన్ని శుభ్రంగా తోమపోతుంది. మనస్సు కూడా అంతే.
లోపల శుభ్రంగా గిన్నె చింతపండు పులుసెట్టు తోమినట్టు భగవన్నామం అనే చింతపండు పులుసెట్టి మొత్తం క్లీన్ చేయాలి, మొత్తం శుభ్రంగా. అప్పుడు ఆ లోపల వాసనలన్నీ నశిస్తాయి. దానికి జపాను చేసే విధానం సూటిగా చెప్పింది ఏమిటంటే, మనకు కాదు మామూలుగా చెప్పడం, చేసి 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 ఎంతకీ ఆత్మసాక్షాత్కారం కాక ఇబ్బంది పడి మహర్షి మాట్లాడాడు కదా, మౌనంగా ఉంటాడు కదా, చెబుతాడో చెప్పడో అన్న భయంతో ఓ రోజు సాయంత్రం రమణ మహర్షి మామూలు ఆ విరూపాక్ష గుహ నుంచి అక్కడి నుంచో బయటకు వచ్చి ఆ అరుగు మీద కూర్చొని ఉంటే, అప్పుడు కావ్యకంఠ గణపతి ముని మహాకవి, మహాపండితుడు, గొప్ప అవధాని, మా అవధాని లోకానికి గురువరేణ్యుడు, మహానుభావుడు, ఆయన అక్కడ చేరి అలా ఆ అరుగు పక్కన ఇలా ఆయన పాదాల దగ్గర కూర్చుని నెమ్మదిగా ఆయన ఇలా కళ్ళు తెరిచి చూసినప్పుడు, ఆయన ఇలా వచ్చావంటే, జపం చేస్తున్నాను కానీ దాని మీద దృష్టి నిలబడడం లేదన్నాడు ఆయన. అంతకాలంగా ఇక్కడికి వచ్చి కూర్చుని ఈయనలోని తేజస్సును గుర్తించి వెంకటరామన్న పట్టుకుని భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టిన ఆయనకి దృష్టి నిలబడలేదమ్మా, మనకి ఎక్కడ నిలబడుతుంది? వెంటనే ఆయనకి జాలేసింది, ఏమిటయ్యా అంత పండితుడు నీకే నిలబడకపోతే అలాగా అని, ఓ పని చెయ్యి అని చెప్పాడు ఆయన. జపము చేయునప్పుడు మహర్షి చెప్పిన మాటలు యథాతథంగా చెబుతున్నాను నేను. జపము చేయునప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించనచో ఆ గమనించు మనస్సు అందే లీనమగును, అది ఏ తపస్సు అన్నాడు ఆయన. జపం చేసేటప్పుడు మనం నమశివాయ 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 అని చేస్తున్నాం కదా, కళ్ళు మూసుకుని చెయ్యాలి. పెదవులతో చేయడం ఒక రకం, పెదవులు కదిలేలాగా. పెదవులు కూడా కదలకుండా మనస్సులో చేయడం చాలా మంచిది, చాలా మంచిది. దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి జోడించి చేస్తే ఇంకా మంచిది. దాన్ని సగర్భ జపం అంటారు. మామూలుగా పైకి నేను ఇప్పుడు మైకులో అన్నట్టుగా నమశివాయ అనడం మామూలు రకం. ఇది ఎందుకు ఉపయోగిస్తుందంటే ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా ఉపయోగిస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటే మనం నమశివాయ అంటే ఏమంటే వీడికి ఏదో పిచ్చి అని పోతారు, అక్కడి నుంచి పోవడమే మంచిది. ఎవడికి పిచ్చో దేవుడు తెలుస్తాడు. వీడికి ఏదో పిచ్చి కనపడితే చాలు నమశివాయ అంటాడు అని పోతారు, వాడు పోవడమే మంచిది. వదిలించుకోవాలంటే అంతే, లేదా వదలరు. ఇక్కడ ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించండి, ఒకరు మాట్లాడడం ఆపగానే రెండో వారు దాన్ని ఇంకో గడ్డి పరకెట్టి పొడిగిస్తారు. ఇక్కడ ఆపడం ఇష్టం లేదు. అది సరే అంటారు, ఇంకా మళ్ళీ ఇంకా అది సరే అంటే ఇంకో అరగంట, మళ్ళీ ఆయన ఆపేసరికి ఇంకా తర్వాత ఈయన అది సరే అని ఏదో మాట్లాడుతుంది, ఇంకో అరగంట అయింది. తెమలది ఇది. ఇన్ని అయ్యాక 3 గంటలయ్యాక ఏమనుకుంటారంటే, మనం ఎన్ని చర్చించుకుంటే మాత్రం ఏం ఉపయోగం, లోకం మారుతుంది ఏమిటి. ఈ మాట 3 గంటల క్రితం అనుకుంటే 3 గంటలు కలిసి వచ్చేది. మన అందరం పడేది ఇదే అజ్ఞానంలో. పేపర్ చూడడం, వార్తలన్నీ చర్చించుకోవడం, మనం ఏం చేయలేం కదా అనుకోవడం. ఏం చేయలేనప్పుడు ఈ చదవడం దేనికి పని లేక, మళ్ళీ దాని మీద చర్చ దేనికి అనవసరం. కాలక్షేపం. మనిషికి మాట్లాడుతాం అంటే ఎందుకు ఇష్టం అంటే, వ్యక్తం అవుతూ ఉంటాం, మనం వ్యక్తం అవుతూ ఉంటాం. ఎంతసేపు మనం వ్యక్తం కావాలి, ఎదుటివాళ్ళు నోరు మూసుకోవాలి. మన అందరికీ ఇదే స్వార్థం. అందుకే అవతల వాళ్ళని మాట్లాడలేకుండా మధ్యలోనే మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది. మా ఇంట్లో పాము వచ్చింది అనగానే, మా ఇంట్లో జర్రుగొడ్డు వచ్చింది. ఇప్పుడు జర్రుగొడ్డు పాము రావడం ప్రధానం కాదు, మీ ఇల్లు కంటే మా ఇల్లు పెద్దది అనేది ముఖ్యం. ఇక్కడ నీ జీవితంలో జరిగిన ఘట్టం కంటే నా జీవితంలో జరిగిన ఘట్టం గొప్పది, ఎందుకంటే నేను గొప్పవాడిని. ఆ గొప్పతనం చెప్పుకోవడానికి మనం అనేక రకాల ఉదాహరణలు చెబుతాం. వాళ్ళ ఇంట్లో పాము వచ్చింది అన్నప్పుడు ఆ పాము ఏమిటో, దాని విన్యాసం ఏమిటో విన్యాసం ఏమిటో వినొచ్చు కదా, మాట్లాడకుండా వినొచ్చు కదా. వినడం ఇష్టం లేకపోతే లోపల జపం చేసుకోవచ్చు కదా. కుదరదంటే దానికి ఏదో మాట కలుపుతాం. అక్కడి నుంచి వాళ్ళు రెచ్చిపోతారు. ఇంకా ఏమిటో నాకు జీవితంలో మొదటి నుంచి పాములు వస్తూనే ఉన్నాయి. అవును, పాము దగ్గరికే పాములు వస్తాయి, వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయి? మనం పాము అయితేనే పాములు వస్తాయి. ఏ జాతి వాళ్ళ దగ్గరికి ఆ జాతి వాళ్ళు చేరుతూ ఉంటారు కదా. ఇది ఎక్కడికి తెముల్చుకో. అందుకని జపం చేసేటప్పుడు ఎంత శ్రద్ధ ఉండాలి అంటే, ఒకటి బయటికి చేయడం, రెండవది పెదవులు కదుపుతూ చేయడం, దాన్ని ఉపాంశు జపం అంటారు. మూడవది కళ్ళు మూసుకుని మనస్సులో చేయడం, అది చాలా ఉత్తమమైన జపం. కనీసం ఎదుటి అలా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఈయన ఏదో జపం చేసుకుంటున్నాడని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోనివ్వాలి. దాన్ని ప్రాణవాయువుతో కనుక జోడించగలిగితే సగర్భ జపం. అలా చేస్తూ ఉన్నప్పుడు, జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించనచో అనడే. లోపల ఈ నమశివాయ అనేది లోపల ఎక్కడ తిరుగుతోందో గమనించండి. వాయు రూపంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎక్కడో ఒక చోట ఇలా 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 కదులుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. పూర్తి దృష్టి దాని మీద కేంద్రీకరించాలి, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక మళ్ళీ దాని అర్థము, దాని శబ్దము, దాని ధ్వని కూడా అక్కల. ఆ మార్గమే ఇలా వెడుతూ ఉన్న మార్గం ఎందుండి ఉదయించుచున్నదో అది ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మశక్తి. లేదా శవం జపం చేయదుగా, ఎందుకంటే దానికి ప్రాణశక్తి లేదు, మనకు ఉంది కాబట్టి చేస్తున్నాం. ఆ ప్రాణశక్తిని పట్టుకోవాలంటే ఆ శక్తి మీదకే లోపలికి చూడాలి.
ఆ మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించనచో ఆ గమనించు మనస్సు అందే లీనమగును. ఈ గమనించడం అనేది అలవాటైతే ఏమవుతుందంటే గమనించే మనస్సు ఆ జపంలో లీనమైపోతుంది. ఆ రకంగా మనస్సును మనం లీనం చేసుకోవచ్చు. అది జపం చేసే విధానం. అంటే ఖచ్చితంగా ఓ గదిలో కూర్చోవాలి, ఓ మూలకి వెళ్ళిపోవాలి, తలుపు చెడత అన్నీ వేసియ్యాలి, ఎవరిని రావద్దని చెప్పాలి. భార్య కాదు, భర్త కాదు, ఎవరు ఉండదు అక్కడ. ఇద్దరు కూర్చుని చేయడానికి ఏదైనా సత్యనారాయణ వ్రతం కాదు, జపం ఇది. ఎవరు ముక్తి వారిదే. భార్యకి మహత్తరమైన వైరాగ్యం ఉండొచ్చు, భర్త పనికిమాలిన వాడు కావచ్చు, ఏం చేస్తాం ఇక్కడ. భర్త మహాయోగి కావచ్చు, ఈవిడ పెద్ద రోగి కావచ్చు, ఎవడు చెప్తాడు. ఒకరి కాంక్షలు వదిలితే ఒకరికి వదలవు. అందుకే మన వివాహ నిబంధనల్లో ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచారామే అన్నారు. మోక్షేచ నాతిచారామే అల్లా. మోక్షవాంఛ తీవ్రంగా ఉంటే క్విట్, వదిలేసే విషయం. అక్కడ ఎవరి అనుమతి మనకు అవసరం లేదు. ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు. ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగ, ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగ, ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసేడిదేమీ లేదు. ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగ, ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసేడిదేమీ లేదు. మౌనమే దైవమన వేయి మాటలేలా, మౌనమే దైవమన వేయి మాటలేలా. మనల్ని మనం చేరుకోవడానికి ఇంకొకటి అనుమతి అవసరమా? భార్య అయినా భర్త అయినా ఎవరైనా. వారేమిటండి అనుమతులు ఇచ్చేది? వారు ఎందుకు ఇస్తారండి? వారి అవసరాలు వారికి ఉంటాయి. అందుకని మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా సంపాదిస్తూ ఉండాలి, మీరు ఎలా కీర్తి సంపాదిస్తూ ఉండాలి. ఇంకా ముని మనవరాలు ఉంది, మనవరాలు ఏదో చెబుతూనే ఉంటారు ఇక్కడ. రెండో వారికి అవన్నీ పట్టట్లేదు, పరమ వైరాగ్యంతో ఉన్నారు. అటు ఉన్నప్పుడు ధర్మం ఏం చెప్పారంటే వదిలేయి, ఇంక మాట్లాడకని చెప్పారు. అప్పటికి చేసింది చాలు. పెళ్ళి అయిన వెంటనే కాదు అక్కడ, పెళ్ళి అయిన వెంటనే అది ధర్మం కాదు. కానీ పెళ్ళి అయింది, పిల్లలు పుట్టారు, మనవాళ్ళు కూడా పుట్టారు, ఇంకా దేనికి మూడో తరం కూడా వచ్చింది ఇక్కడ. ఇంకా ఈ మొహమాటాలు పడుతూ ఉంటే కూర్చోలేము ఇక్కడ. అందుకని ఒంటరిగానే ఉండాలి. ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడే చేయండి, ఏ మూల కుదిరితే ఆ మూల చేయండి. ఈ మూల అని పెట్టుకోకండి, వాస్తుకి దీనికి సంబంధం లేదు. కింద పులి చర్మం వేసామా, పావు చర్మం వేసి నీకు తోచింది వేసుకో. మొత్తం మనం ప్రదేశాలు, క్షేత్రాలు, చర్మాలు, సమయాలు ఇవన్నీ పెంచేస్తాం, అసలు చేసి జపం తగ్గించేస్తాం. చివరికి ఆ పులి చర్మం ఒకటి దొరకలేదని 3 నెలలు వాయిదా వేస్తాడు. ఈలోపు శ్రీమద్ రమారమణ గోవింద వీడు వెళ్ళిపోయాడు. పులి చర్మం వచ్చే జన్మలో దొరకాలి. ఇప్పుడు యదకరే వవ్విరజేత్ తదకరే వప్రవ్రజేత్ అంటారు ఉపనిషత్తుల్లో. ఈ క్షణం నీకు పరమవై ఆపేయాలి, ఆ ఫోన్లన్నీ ఆపేయాలి. ఎప్పటి నుంచో చెప్పాం అది. ఇంకో 10 సార్లు చెప్పించుకుంది. లైవ్ ప్రత్యక్ష ప్రసారం. దయచేసి సహకరించండి. ఎవ్వరూ ఫోన్లు పట్టుకొని నిలబడతాం. ఫోన్ కనపడితే నేను ఆపేస్తాను ప్రసంగం. మీరు వినడానికి వచ్చారో వినండి, ఆచరించండి. రికార్డు చేయొద్దు. రికార్డు చేశారంటే అది పోయినట్టే. శ్రద్ధగా ఉండడానికి వచ్చారో శ్రద్ధగా వినండి అంతే. అస్సలేం కనపడద్దండి అక్కడ. యదకరే వవిరజేత్ తదకరే వప్రవ్రజేత్. ఈ క్షణం నీకు పరమ వైరాగ్యం కలిగిందో, ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదని అనిపించదు, తక్షణం వెళ్ళిపోనాడు. తక్షణమే ముహూర్తము, వృధాక్షణములు 10 కోట్లు పోయి. రేపే క్షణమందు ఏమొగున ఎవడిరుంగును, పూర్వజన్మ కర్మ క్షయమున్బనర్పుము. భ్రమప్రభవము ప్రపంచమన్న వేదాక్షరముల్ స్మరింపుము. పరాత్మవు నీవు గ్రహింపు ఇంకనే. ఇష్టదైవం అనే కావ్యంలో రాసిన పద్యం ఇది. తక్షణమే ముహూర్తం. పెళ్ళికి ముహూర్తం 3 నెలల తర్వాత ఉంటుంది, శోభనానికి ఇంకా తర్వాత ఉంటుంది, ఇంకా దేనికో ముహూర్తాలు ఉంటాయి. ఆత్మజ్ఞానం పొందడానికి ముహూర్తం ఉండదు, తక్షణమే. అందుకే ఆయనకి రాత్రి దోస్తే రాత్రే బయలుదేరాడు రమణ మహర్షి. అంతే. రైలు దొరుకుతుందా లేదా, డబ్బులు సరిపోతాయా లేదా, ఏం ఆలోచించుకోవాలా. అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే బిగుసుకుపోతాం ఇక్కడ. అంత తీవ్రమైన తపన ఉంటే ఈ జపం ఫలిస్తుంది. సోమవారాలు ఏకాదశులు కూర్చుని చేస్తే ఫలించదు ఇక్కడ. దానికోసం దీని నుంచి ఫలితం ఏమీ ఆశించకూడదు. అది జపం. ఆ మంత్రనాదం ఎందుండి ఉదయించుచున్నదో అంటే ఖచ్చితంగా అది హృదయంలో ఉండేటువంటి ఆత్మ నుంచి ఆ నాదం వస్తుంది. ఆ లోపల ఈ ప్రాణవాయువు సంచరించే దాని మీద మనం దృష్టి పెడితే అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. అక్కడ ఉండిపోతాం. ఇంకా
అక్కడ నువ్వు నామస్మరణ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే, ఇబ్బంది లేదు. అది ఆత్మనిష్టలో ఉన్నట్టే. మహర్షి 24 గంటలు 365 రోజులు 70 ఏళ్ళు అలాగే ఉండిపోయారు. అందుకే ఆయనకి ఎవరు వస్తున్నారు, నమస్కారాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ ఆయనకి పట్టేవి కాదు. ఏదో కుదిపినట్టు లేపితే ఏదో సమాధానం చెప్పేవారు అంతే. నిరంతరం ఆత్మనిష్ట. ఇక్కడ ఏదో క్యాన్సర్ పుండు అయితే ఆ పుండు తగ్గిపోవాలని సంకల్పించవచ్చు కదా అంటే ఆయన ఏమన్నారో తెలుసా? సంకల్పించడానికి ఎవడున్నాడు ఎక్కడ అన్నాడు. సంకల్పించడానికి ఓ జీవుడు ఉండాలి కదా, వాడు లేడు, నన్నేం చేయమంటావు, నువ్వు సంకల్పించుకోవాలని. నాకు లేదు సంకల్పం, నీకెందుకు, అది ఉండని. పైగా ఏమన్నాడంటే మీరు అందరూ వచ్చినట్టే అది వచ్చిందన్నాడు. మిమ్మల్ని రమ్మని నేను అన్నానా? మీరు అందరూ వచ్చినట్టే క్యాన్సర్ పుండు వచ్చిందంటే మీరు కూడా అలాంటి వాళ్ళని అర్థం. అది మీరు కూడా పుండే సలుపుతూ ఉంటారు కదా, చేసుకునేవాడిని చేసుకోలేకుండాను కోరికల కోసం. అందుకని మీరందరూ వచ్చినట్టే అది వచ్చింది, నన్నేం చేయమంటావు, మిమ్మల్ని వెళ్ళిపోమంటే మీకు బాధగా ఉండదు. వారిని పైగా అది అనలా, వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటావు అన్నారు చాలా గౌరవంగా. వారిని మాత్రం ఎలా వెళ్ళిపోమంటావు, ఉంది ఉండవయ్యా, ఇక్కడ నాకు ఆభరణాలు లేవుగా, కడియాలు అవి ఇక్కడ ఉంది, వంకి అన్నాడు ఆయన. ఎర్రగా మెరుస్తుంది కదా పుండు, వంకి ఎంత అందంగా ఉంది అన్నాడు ఆయన. మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేయవలసిన అవసరం లేకుండా ఆపరేషన్ చేయవలసి వస్తే చేసుకోండి అన్నాడు ఆయన. అది ఆయనకి తెలియలేదు. దేహభ్రాంతిని పూర్తిగా వదిలినటువంటి మహాయోగికి తప్ప మరొకరి చరిత్రలో ఇటువంటి ఘట్టం జరిగే అవకాశం లేదండి, రమణ మహర్షి చరిత్రలో తప్ప. దేహభ్రాంతి పూర్తిగా వదిలేశాడు ఆయన. అది మనం గ్రహించుకోవాలి. అలాగే ఇంకొక గొప్ప ఉపాయం చెబుతారు. మంత్రజపం చేయడానికి ఇదైతే ఆ మంత్రం కూడా ఆగిపోయి పూర్తి ఆత్మనిష్టలో ఉండడం ఎలాగా అని కావ్యకంఠ గణపతిని అడిగితే ఆయన చెబుతారు. నేను అనే స్ఫురణ ఎందుండి ఆవిర్భవించుచున్నదో పరికించినచో ఆ పరికించు మనస్సు అందే లీనమగును, అదే తపస్సు అన్నారు. ఈ మంత్ర జపం చేస్తూ ఉంటే మంత్రధ్వని వాయు రూపంలో వస్తుంది కదా, అది కూడా లేకుండా అసలు అది కూడా ఆగిపోయినప్పుడు శ్వాస దాని ద్వారా అది నడుస్తూనే ఉన్నప్పటికీ మనం పడుకున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస నడిచినట్టుగా మనకు తెలియకుండా శ్వాస నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, శ్వాస మీద నేను దృష్టి పెట్టానా, మీరు వింటున్నారు, మీ శ్వాస మీద మీరు దృష్టి పెట్టారా, శ్వాస నడుస్తుందిగా, నడవకపోతే పడిపోం వెంటనే. అంచేత భగవంతుడు ఎంత గొప్ప ఏర్పాటు చేశారు అంటే మనం ఈ లౌకిక కార్యక్రమాలు ఎన్ని చేసుకుంటున్నప్పటికీ లోపల ప్రాణవాయువు సంచరించే విధంగా పెద్ద ఏర్పాటు చేసేసాడు. ఇంకా అంతకంటే గొప్పవాడు ఎవలేడు, దేవుడు ఉన్నాడు అనడానికి ఈ ప్రాణవాయువు ప్రాణశక్తి చాలు, ఇంకేం అక్కర్లేదు ఇక్కడ. ఇది నీ అనుమతి తీసుకుందా? అన్నం తిన్నామండి, అన్నం తినేడు ఇప్పుడు ఏమనుకున్నాం, గోంగూర పచ్చడి ఇంకొంచెం వేస్తే బాగుండు, వేశారు కానీ ఏమిటో ఉల్లిపాయలు తరగలా, ఇవన్నీ పెట్టుకున్నాం ఇక్కడ. పనసపొట్టు వేశారు కానీ గుమ్మిడొడియాలు ఉండాలి, చెప్పానుగా గుమ్మిడొడియాల ముందే ఈయన దృష్టి అంతా గుమ్మిడొడియాల మీద ఉంది. ఇలా ఏదో ఎంచుకున్నామండి, అన్నీ తిన్నామండి. కానీ ఈ మామిడికాయ పప్పు, మిరపకాయలు, గోంగూర పచ్చడి, ఉల్లిపాయలు, పనసపొట్టు కూర, గుమ్మడికాయలు, మొక్కల పులుసు, అందులో వేసిన ఆనపకాయ మొక్కలు అన్నీ లోపలికి వెళ్ళాక ఏమయ్యాయి, పశువులకు వేసే కుడితిగోళం ఎలా ఉందో ఇది కూడా అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే పల్లెటూరు వాళ్ళకి బాగా తెలుస్తుంది. పశువులకి మేత వేస్తారు, కుడితిగోళమని బాగా అన్ని నీళ్ళే ఉంటాయి, అందులో మిగిలిన పదార్థాలన్నీ బారేస్తారు, చిట్టేస్తారు, తౌడేస్తారు, మిగిలిన అన్నం బారేస్తారు, ఏది మిగిలితే అది అందులో బారేస్తారు. అవన్నీ కలిపి కొట్టరా కావేటి రంగా తింటుంది అది. మనము కూడా లోపల చూసుకుంటే ఇలాగే ఉంది. ఇక్కడ నువ్వు చాలా ఆకర్షణీయంగా ఉండి అందంగా వండించుకుని రుచిగా వండించుకుని తిన్న కూరలన్నీ లోపలికి వెళ్ళి కుడితిగోళంలో పశువులు తిండి అయ్యాయి, ఇందులో అనుమానం వెళ్ళ. మనం ఎందుకు మళ్ళీ అన్నం తినగలుగుతున్నాం, శరీరాన్ని ప్రేమించగలుగుతున్నాం అంటే లోపలికి ఎప్పుడు ఓ గొట్టం పెట్టుకుని చూసే అవకాశం మనకి ఇవ్వలేదు ఎవరు. లోపలికి ఓ గొట్టం పెట్టుకుని చూస్తే మళ్ళీ జీవితంలో అన్నం తినవాడు. ఈ అసహ్య ప్రక్రియను మనం గమనించద్దా? ఓసారి పడుకున్నప్పుడైనా అనుకోవాలి కదా, జీవితం అందంగా ఉంది, శరీరం అంటే బాగా స్నానం చేసి పంచికట్టుకుంటే అందంగానే ఉంటుందండి. ఏమైనా లోపల అలా ఉందా? కానీ మనం తినేటప్పుడు ఇన్ని రకాలు ఎంచుకున్నాం, లోపలికి వెళ్ళాక అది ఏం జరుగుతుందో మనకేమైనా తెలుసా? మనకు తెలియకుండా మన పనులు మనం చేసుకుంటున్నాం, పడుకుంటున్నాం, రాగద్వేషాలకు లోనవుతున్నాం, ఆత్మస్థుతి పరనింద చేసుకుంటున్నాం, రకరకాల పుస్తకాలు చదువుతున్నాం, సినిమాలు చూస్తున్నాం. ఈ లోపల ఈ జీర్ణ ప్రక్రియ నడుస్తుందా లేదా? మరి నీ పనుల్లో నువ్వు ఇక్కడ మునిగిపోయినప్పటికీ సృష్టిలో సమస్త జీవరాశులకి ఈ జీర్ణ ప్రక్రియ నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు అని వేరే చెప్పాలా? ఇది ఒక్క ఉదాహరణ సరిపోదా? వేరే మన అనుమతి లేకుండా, మన ప్రమేయం లేకుండా అక్కడ జరిగిపోతుంది అంటే ఈ అనంతమైన సృష్టిని అంతటినీ నడిపిస్తున్న భగవంతుడు ఉన్నాడని వేరే చెప్పేది ఏమిటండి? తెలియట్లా ఇక్కడ. అది సహజంగా నడుస్తుంది అంటే అలాగే అదో అజ్ఞానం. సహజం అంటే సంస్కృతంలో ప్రతిదానికి అర్థాలు ఉంటాయి, తెలియకుండా మాట్లాడద్దు. సహా జాయతే ఇది సహజం, కూడా పుట్టింది అని. దేంతో కూడానో పుట్టింది, అదేమి సహజం ఏం కాదు. అది దేంతో కూడా పుట్టిందంటే ఆత్మ సృష్టిగా ఆవిర్భవించినప్పుడే పుట్టింది. సహజం అంటే అర్థం న్యాచురల్ అని అర్థం చెప్పకూడదు. ఇంగ్లీష్కి సంస్కృతానికి కుదరదు.
సంస్కృతంలో ఆత్మజ్ఞానానికి సంబంధించి చాలా లోతైన అర్థాలు ఉంటాయి. సహజం అంటే సహా జాయతే, కూడా పుట్టింది. దేని కూడా పుట్టింది? వాడు అలా వాడి కోపం సహజం అంటే వాడు పుట్టినప్పుడే కోపం పుట్టింది. వాడంటే వాడు జీవుడు. ఆ జీవుడు పుట్టినప్పుడే కోపం కూడా పుట్టింది. ఎందుకని? కోపం ద్వారా వాడు అనుభవించవలసిన కర్మఫలాలు కొన్ని ఉన్నాయి, అందుకోసం పుట్టింది అక్కడ. మనం ఎంత చెప్పినా కోపం తగ్గించుకోడు వాడు. బాగా 4 మొట్టికాయలు తగిలాక 4 అనుభవాలు అయ్యాక ఏమిటో ఉన్నట్టుండి పరమశాంతమూర్తి అయిపోతాడు. ఏమిటో 20 ఏళ్ళ పాటు చంపుకు తిన్నాడు, ఒక్కసారిగా మారిపోయాడంటే మనం ఏమనుకుంటాం? అక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళలేదమ్మా, వాడు లోపలికి వెళ్ళాడు. వాడు అనుభవించవలసినవన్నీ అయిపోయినాయి కాబట్టి రీలు తిరిగింది అక్కడ. ఈ కింద 100 నాడులు తిరుగుతూ ఉన్నాయి కదా, ఈ చుట్టుకొని ఇవి ఒక్కోటి జీవుడికి తగులుతూ ఉంటుంది. తగిలినప్పుడల్లా ఆ కర్మఫలం పుణ్యమో పాపమో అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ చుట్ట అయిపోయిన తర్వాత ఆ ఖాళీ అవుతుంది ఇంకా వాడి కోపం అప్రయత్నంగా తగ్గుతుంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, చాలామంది ఇబ్బంది పడుతున్నారని. 18 ఏళ్ళు దాటిన వాళ్ళని ఎవరూ మార్చలేరు. మార్చగలిగిన వాళ్ళు ఇద్దరు. ఒకడు వాడే, రెండో వాడు దేవుడు, ఇంకెవరు లేరు ఇక్కడ. మనం ఉపదేశాలు చేయడం అనవసరం, వదిలేసి నమస్కారం చేయడం మంచిది. అక్కడి నుంచి వాడికి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం, అది ఇప్పిద్దాం, ఆయన దగ్గర కూర్చోబెడదాం, గరికిపాటి వేరే చేత ఆశీర్వచనం చేయిద్దాం. నాకు నేను చేసుకోవాల్సిన ఆశీర్వచనాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. దానివల్ల ఏం జరగదు పని. ఇదంతా మన భ్రమ. ఇది అనవసరంగా భారం పెంచడమే. యజ్ఞం చేస్తే మారిపోతాడు, ఏదో ఏం చేసినా మారడమ్మా. వాడు అనుభవించాల్సిన కర్మఫలాలు ఉన్నాయి, దానివల్ల అనుభవించడం అండి. దానివల్ల మనకి నష్టం లేకుండా చూసుకోవడమే, వీలైనంత కట్ చేసి సంబంధాన్ని దూరంగా ఉండి చూసుకోవడమే, అంతే. ఆర్థిక నష్టాల వల్ల, అనారోగ్యాల వల్ల, దోషాల వల్ల వాడు అనుభవించాల్సినవి కొన్ని ఉన్నాయి. అనుభవిస్తాడు, మనం ఏం చేయలేము ఇక్కడ. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా వాడు అది అనుభవించక తప్పదు. ఎందుకంటే వాడు ఆ కర్మతో పుట్టాడు. సహజం అంటే అర్థం అది, సహజాయితీ. అంటే నేను అనే స్ఫురణ, ఈ మంత్రధ్వని కూడా లేకుండా లోపల కళ్ళు మూసుకుని మనం లోపలికి కనుక అంతర్ముఖ సమారాధ్య అన్నట్టుగా లోపలికి వెళ్ళి చూస్తే నేను అనేది స్ఫురిస్తూనే ఉంటుంది. ఆ నేనే నువ్వు కాబట్టి స్ఫురించకపోవడం ఉండదు. శవానికి స్ఫురించదు కానీ ప్రతి జీవికి స్ఫురిస్తుంది. ఆ మాటకు వస్తే కుక్కలకి, నక్కలకి, శాలెగోళ్ళకి, జీవులకు కూడా స్ఫురిస్తుంది. అయితే వాటికి దాన్ని గ్రహించే శక్తి లేదు, మనకు ఉంది అంతే. అందుకే మానవ జన్మ దుర్లభం అన్నారు. లేకపోతే జంతువు కంటే మనం ఏ రకంగా గొప్పవాళ్ళం? జంతువులన్నీ సహజంగా ప్రవర్తిస్తాయి. ఆకలి వేసినప్పుడే తింటాయి. మనం ఆకలి వేసినప్పుడు కాదండి, 10 ఏళ్లకు సరిపడా దాచిపెట్టుకుంటున్నాం ఇక్కడ. జంతువు కంటే ఘోరం మన ప్రవర్తన. కాస్త ఏదైనా ఫలానా వస్తువు కరువు వస్తుంది అంటే 100 కేజీలు ఒకడే కొనేస్తాడు ఇక్కడ. మిగిలిన సమాజం ఏమైపోతుందో ఆలోచించడం. ఓ అపార్ట్మెంట్లో మనం 25 మంది కలిసి ఉంటున్నాం. అక్కడ నీళ్ల కొరత వచ్చింది అనగా మన ఇంటి నిండా నీళ్లు నింపేస్తాం, మిగిలిన వాళ్ళు పోయినా పర్వాలా. అయ్యో వాళ్ళ ఇంట్లో పక్క ఇంట్లో పురుడు పోసుకునే అమ్మాయి ఉంది, ఇంకో ఇంట్లో ముసలాయన ఉన్నాడు, ఇబ్బంది పడతారేమో. మనకేదో ఇంట్లో ఉన్నది ఇద్దరమే కదా, ఈ 2 డబ్బాలు చాలు, మిగిలిన వాళ్ళకి వదిలేద్దాం అనిపించి నింపై తర్వాత చూసుకుందాం, వాడు కూడా మనకెందుకు. ఇదే మన ధోరణి. మంచిది. ఈ ఖచ్చితంగా ప్రతి జంతువు ఇలా ఉండదండి. ఎక్కడ జంతువు ఇలా ఉండదు. దానికి అవసరమైన ఆహారం తిని కడుపు నిండగానే పోతుంది. అది మన కడుపు నిండంతో సరిపెట్ల. సాయంత్రానికి రేపటికి వచ్చాయిగా ఫ్రిడ్జులు, శవపేటికల్లాగా అందులో దాస్తూ ఉంటాం పట్టుకెళ్ళి. మళ్ళీ 4 రోజులకి 3 రోజులకి తీసుకుని తింటూ ఉంటాం ఇక్కడ. ఈ నిలవబెట్టుకోవడం అనేది మనిషికి చేతనే. ఎందుకంటే భవిష్యత్తు ఆశ. జంతువుకు అది లేదు. ఎందుకంటే జంతువు కంటే మానవ జన్మ దుర్లభం అంటే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు? ఏం మంచివాడు మానవుడు జంతువు కంటే? ఏ జంతువు కంటే కనీసం ఆయుర్దాయం కూడా మనకు జంతువుల కంటే ఎక్కువ కదా. పాము ఎవడూ పరిగెట్టుకుని చంపకుండా ఉంటే 400 ఏళ్ళు బతుకుతుందమ్మా. 400 ఏళ్ళు బతుకుతుంది ఎవరు చంపకుండా ఉంటే. కాకి తుఫాను రాకుండా ఉంటే 100 ఏళ్ళు బతుకుతుంది. కాకిని చిరంజీవి అంటారు. 100 ఏళ్ళు తుఫాను రాకుండా. కాకి ఎప్పుడూ చంపదు. కాకులను వేటాడేవాళ్ళు ఇంకా తయారవ్వలేదు, సంతోషిద్దాం. కాకి మాంసం తినేవాళ్ళు తయారవ్వాలి, సంతోషిద్దాం. కానీ కాకులు కూడా మరణం ఉండాలి కదా. తుఫాను గాలి రాకుండా ఉంటే కాకి 100 ఏళ్ళు బతుకుతుంది. మరి కాకి కంటే మనం ఏం గొప్పవాళ్ళం ఎక్కడ? అందుకని ఆత్మజ్ఞానం పొందకపోతే ఏమంటారంటే కాకి నీకు తేడా ఏముందిరా, 100 ఏళ్ళు బతికవు, ఎందుకు పని లేక. ఆ పొందాలి అంటే ఈ సాధన ఎవరికి వారే చెయ్యాలి. ఇలా నేను చెప్పినటువంటి సాధన చేస్తే, రమణ మహర్షి చెప్పినటువంటి మార్గంలో మీరందరూ కూడా జీవన్ముక్తులు అవుతారు. ఎవరిని ఆశ్రయించక వారి కింద వారి పాదాలు వీరి పాదాలు పట్టుకుని బాధపడవలసిన సర్వస్వతంత్రమైన విధానం ప్రపంచం మొత్తం మీద ఏదన్నా ఉంటే అది రమణ మహర్షి మార్గం ఒక్కటే. ఆయన సూటి మార్గం. నువ్వు బాగుపడ్డవాయా, నీకు ఆ గొడవంతా ఎందుకయ్యా? దేవుడు ఉన్నాడా లేడా అని కూడా ఆయన అడిగితే ఆ గొడవ ఎందుకు, నువ్వు ఉన్నావా లేదో చూసుకోమన్నాడు ఆయన. అందుకని దేవుణ్ణి నిరూపించే ప్రయత్నం చేయాలవా? ఈయన నిరూపించాల్సిన అవసరం ఆయనకి ఏమిటండి? నువ్వు ఉన్నావా లేదా అది చూసుకో. దేవుణ్ణి వదిలేయి, ఉన్నాడా లేడా. నువ్వు ఉన్నావా లేదా అంటే నేను ఉండకుండా ఎలా ఉంటా, మరి అదెవరో ఆలోచించమన్నాడు ఆయన. అప్పుడు అన్నీ అర్థమవుతాయి.
అంచేత ఈ శక్తి కోసం మనం ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా. అందుకని నేను అనే స్ఫురణ ఎందుండి ఆవిర్భవించుచున్నదో గమనించినచో ఆ గమనించు మనస్సు అందే లేనవగును, అదే తపస్సు, వేరే తపస్సు ఏమీ లేదు. ఇక్కడ ఆ జపం కూడా లేనప్పుడు ఆ నేను అని ఎక్కడ స్ఫురణ వస్తుందో కలుగుతుంటే సరిగ్గా లోపలికి చూపి లోచూపుతో లోపలికి చూసి దాని మీదే దృష్టి పెడితే అదే తపస్సు, ఇంకేమక్కల. ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండు. అందులో నిజంగా లీనం కాగలిగితే బయట ధ్వనులు కొన్ని వినపడవు, కానీ అప్పుడు కూడా మీ శ్వాస మీకు వినపడుతుంది. ఇంకో సులభమైన ఉపాయం చెబుతున్నా. బౌద్ధ మతంలో జన్ బౌద్ధం అని ఒకటి ఉంది చైనా దేశంలో. వాళ్ళు చేస్తారు ఆ పద్ధతి, గురువులు శిష్యులు చేయిస్తారు. అలారం గడియారం ఒకటి పక్కన పెట్టుకోమన్నారు, ఇలాంటి బల్ల మీద లేకపోతే మంచం మీద. అది టిక్ 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 అని వినిపిస్తూ ఉంటుంది కదా, ఆ టిక్కే వినపడాలి, నీకు ఇంకేం వినపడద్దు. అంత నిశ్శబ్దంగా లోపలికి చూడాలి. ఒక్క టిక్కు కూడా జారిపోతాం. మళ్ళీ కాసేపు ఏదో ఆలోచన మళ్ళీ మారిపోయి ఇందుకు రావడం కాదు. ఇక్కడ ఒక్క టిక్కు కూడా జారిపోవద్దు అని సంపూర్ణంగా అలారం గడియారం మోగే టిక్ 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 అన్నదాని మీద శబ్దం పడితే ఏకాగ్రత కుదిరి తీరుతుంది, అనుమానం లేదండి. అది చేసి చూడండి మీ ఇంటికి. అలారం గడియారం ఉపయోగించుకోవలసింది దానికి. ఆ టిక్ తప్పితే ఇంకేం వినపడద్దు. మహా అయితే మన శ్వాస అంతే, అదేం వినపడేది ఏం లేదు, ఊరికి తెలుస్తూ ఉంటుంది. అదే పెద్ద శబ్దం చేయదు కదా, తెలుస్తూ ఉంటుంది. ఈ టిక్ వినపడదు, అదొక్కటే. టిక్ అనేది దైవనామమా అనద్దు, ఇక్కడ అన్నీ దైవనామాలే. సర్వవాంగ్మయము, స్తోత్రములన్నీ స్తోత్రాణి సర్వాగిరహ అంటారు శంకరాచార్య. స్తోత్రాణి సర్వాగిరహ, అన్ని వాక్కులు దేవతా స్తోత్రములు. ఆ టిక్కు కూడా దేవతా స్తోత్రమే. నువ్వు ఆ దృష్టితో చూడాలి. ఆ టిక్ టిక్ అనగానే గడియారం మోగుతోంది, ఇదివరకులా మోగట్లా, దీనిలో బ్యాటరీ వేయాలి, ఈ ఆలోచన రావద్దు ఇంకా. మళ్ళీ అక్కడికి ఇంతకన్నా అందమైన గడియారం ఎక్కడో చూసా, ఇది టిక్ అన్నారు దీన్ని అదో కిక్ అంటారు దీన్ని. ఈ టిక్ అనేది భగవన్నామమే అనుకుని నువ్వు దాని మీదే పెడితే ఆ టిక్ చాలు, ఇంకేమక్కల. ఏదైనా చాలు, ఏ శబ్దమైనా చాలు. అది ఓంకారం అయితే మరీ మంచిది. అలాంటి ప్రయోజనాన్ని పొందే విధంగా ఆయన చెప్పాడు. అందుకని ఆ 2 జపాలు మనం సాధన చేసే ప్రయత్నం చేద్దాం. ఆ సాధన చేస్తే కలిగే ప్రథమ ప్రయోజనం ఏమిటంటే, మన మనస్సులో ఉండే రకరకాల బంధాల మీద అపేక్షలు తొలగిపోతాయి. అందుకోసమే మహర్షి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ 2 ప్రశ్నలు వేసేవారు. మామూలుగా ఏదైనా మాట్లాడవలసి వస్తే సాపాటు అయిందా అని అడిగేవారు, గిరి ప్రదక్షిణం చేసేవా అని అడిగేవారు. ఇప్పుడు ఆ గిరి ప్రదక్షిణంలోకి ప్రవేశించేద్దాం, మనకి చాలా కీలకం కదా. మనిషి ఏదో ఒక పని చేయాలి, ఎందుకంటే సంపాదించుకోవాలి కాబట్టి. సంపాదించుకోవడం ఎందుకంటే అన్నం తినాలి కదండి. అన్నం తినే మేరకైనా సంపాదించుకోవాలి. తిండి బట్ట ఉండాలి వద్దు, దాని మాత్రమే సంపాదన ఉండాలి కదా. అంటే అത്ര ఆహారార్థం కర్మ కుర్యాదనంజం కుర్యాదాహారం ప్రాణ సంరక్షణార్థం. సరే, ఆహారం కోసం సంపాదించుకున్నాం, ఆహారం తినడం. మరి ఆహారం తినడం ఎందుకు, అన్నం తినడం ఎందుకు? ప్రాణం నిలబెట్టుకోవాలి కదా. వెంటనే ప్రాణా సంధార్యా తత్వజిజ్ఞాసనార్థం. ప్రాణాలు ఎందుకు నిలబెట్టుకోవాలి? పోతే నష్టం ఏమిటంటే, ఈ జన్మ ఎత్తింది మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడానికి, అదొకటే లక్ష్యం ఇక్కడ. ఈ జన్మ ఎత్తింది ఎందుకంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడానికి. 10వ తరగతి పరీక్ష రాసే విద్యార్థి ఏమనుకుంటాడు, మళ్ళీ 10వ తరగతి రాయాలి అనుకోడు వాడు. అలా ఎందుకు అనుకుంటాడండి? మళ్ళీ రాయొద్దనే అనుకుంటాడా లేదా? మనం ఎందుకంటే మరి మళ్ళీ అంటాం. ఇక్కడ ఒక క్షేత్రానికి వస్తాం, మళ్ళీ 10వ తరగతి మళ్ళీ రాస్తావా? మళ్ళీ వచ్చిన చోటకి వస్తున్నామంటే ఏమీ పొందలేదన్నమాట. ఏమీ పొందలా, ఊరికే మట్టి అంటించుకున్నాం. అందుకని మళ్ళీ వస్తూ ఉంటాం. ఇక్కడ డిగ్రీ పాస్ అయిన వాడు మళ్ళీ నేను డిగ్రీ చదవాలంటే, ఎంబీబీఎస్ చదివినవాడు కూడా మళ్ళీ నేను ఎంబీబీఎస్ చదవాలంటే ఇంకేదో పై చదువుతాడు కదా. మనం ఎందుకంటే ఇక్కడ ఆగిపోతున్నాం పుణ్యక్షేత్రాల దగ్గర. ఓసారి వెళ్ళాను, ప్రతి నెల వెళ్ళాను, ఏడాది వెళ్ళాను, నేను వెడుతూనే ఉంటాను. దేనికి వెళ్ళడం ఇక్కడ? ఇది ఆలోచన చేయాలి. ఇది తత్వజిజ్ఞాస కాదు ఇది. అందుకని జన్మ ఓసారి ఎత్తాము అంటే ఎందుకు ఎత్తామంటే ఇంకెత్తకుండా ఉండడానికి, అంతే. మళ్ళీ రాయిద్దికి పరీక్ష. ప్రణాస్తంధార్యా తత్వజిజ్ఞాసనార్థం, తత్వం జిజ్ఞాస చేయడం కోసం. తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. ఆ తత్వజిజ్ఞాస ఎందుకయ్యా అంటే మళ్ళీ జన్మ అనేది కలగకుండా ఉండడానికి. ఇంకో దారి లేదు, ఇంకో లక్ష్యం ఏం లేదు దీనికి. అందుకని దానికోసం గిరి ప్రదక్షిణం అన్నారు. అందుకే గిరి ప్రదక్షిణం చేస్తే, గిరి ప్రదక్షిణాన్ని ఆయన ఏమన్నారో తెలుసా? సంచార సమాధి అన్నారు. ఆ గ్రంథాల్లో చూసుకోండి మీరు. దివ్య జీవన మకరందం కానీ, రమణ మహర్షి గురించిన ఏ పుస్తకాల్లో కానీ ఆయన మాటలు యథాతథంగా ఉటంకించిన చోట చూసుకుంటే తెలుస్తుంది. గిరి ప్రదక్షిణం అంటే ఏమిటంటే సంచార సమాధి అన్నారు. అంటే
సంచారం అనేదాన్ని ఒక సమాధి స్థితిగా భావించాలి. నువ్వు కొట్టు కనపడగానే ఆగి బట్టలు కొనుక్కుని కొట్టు కనపడగానే ఆగి మళ్ళీ బ్యూటీ క్లినిక్లో సామాన్లు కొనుక్కుంటే ఇంక ఇది అనవసరం. ఇక్కడ మనం సమాధి అయిపోయాం. ఇవాళ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లో వచ్చే గిరి ఎక్కడా కనపడలేదు నాకు, నా దురదృష్టం ఏమిటో కానీ మొత్తం మూసేశారు. అయిపోయింది, 14 కిలోమీటర్లు అయిపోయింది, దుకాణాలు మిగిలాయి. ఎక్కడ అంటే వ్యాపారం జరుగుతోంది. ఆశ్రమం వాళ్ళు కూడా బాధపడుతున్నది. ఏదో నన్ను అభ్యర్థించారు ప్రత్యేకంగా, చెప్పండి బాబు దీని గురించి అని. తట్టుకోలేకపోతున్నాం, పొన్నమనాడు జనం మనాడు ఒకడు ఉండట్లేదు ఎక్కడని చెప్పారు. మనకు నమ్మకం బాగా వచ్చేసింది. దాన్ని పొన్నమినాడు చేయడం ప్రశస్తమని ఎందుకన్నారో తెలుసా? నువ్వు పెద్ద లైటింగులు వెలుగుల్లో ఫ్లడ్ లైట్లు పెట్టుకుని చేస్తావని కాదు. అక్కడ పొన్నమి అన్నిటి మీద, చంద్రుని వెలుగు అన్నిటి మీద సమానమే. ఒక దేవాలయం మీద ఎలా పడుతుందో ఒక మురికి కాలువ మీద కూడా అలాగే పడుతుంది పొన్నమి వెన్నెల. మన దృష్టి అలా మారాలి, సమదృష్టి ఏర్పడాలి. చంద్రుడు వెన్నెల నేల మీద పడుతూ ఉంటే 5 అంతస్తుల భవనం మీద ఎలా పడుతుందో కూలివాడు గుడిసె మీద కూడా అలాగే పడుతుంది. చంద్రుడికి భేదం లేదుగా. వీడు కూలివాడు, నేను పడద్దు అనుకోడు. వీడు ఐశ్వర్యవంతుడు, నాకు బిల్లు కడతాడు కాబట్టి ఎక్కువ పడాలి అనుకోడు. మన జీవితంలో ఆ దృష్టి సాధించాలి. ఐశ్వర్యవంతులతో ఒక రకంగా, పేదవాళ్లతో ఒక రకంగా మనం వ్యవహరించకూడదు. ఏదైనా వ్యవహరించడం అనేది అవసరాన్ని బట్టి. అవసరమైన వాడికి ఇస్తాం. ఆ వారికి ఎందుకు ఇవ్వలేదు అంటే మనకి ఇష్టం లేక కాదు, అవసరం లేదు. వారికి అవసరం లేదు, వీరికి అవసరం, అంతే. ఈ దృష్టి, ఇది సంచార సమాధి. ఇది సంచరిస్తే కానీ జరగదండి. ఒక ఇంట్లో కూర్చున్నామనుకో, బావిలో కప్పలాగా మన కుటుంబ సభ్యులు ఇందులోనే ఉండే మంచి చెడ్డలు, ఇదే ప్రపంచం, ఇంకేం లేదు ఇక్కడ. అదే ఒక్కసారి కొండ చుట్టూ తిరిగారనుకోండి, లేదా ప్రయాణం ఏదో చేశారు కూడా, కాశీ వరకు వెళ్ళొచ్చారు కూడా, బోళ్ళు కులాలు, బోళ్ళు మతాలు, రకరకాల మనుషులు, రకరకాల ప్రవృత్తులు అన్నీ చూశాక జీవితం మొత్తం అర్థమైపోతుంది. ఇంక వేరే చెప్పక్కల. అందుకే పూర్వకాలం వైదిక విద్యార్థులకి 10 వేదం నేర్పడంతో పాటుగా దేశాటన చేయమని చెప్పేవారు. వేదం ఒకటి నేర్పితే పుస్తక జ్ఞానం ఉంటుంది, లోకజ్ఞానం ఉండదు. దేశాటన చేయమని చెప్పేవారు. వెళ్ళేటప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆ సంచిలోనో జోలులోనో తిలగడ దుంపలు, బంగాళదుంపలు ఎందుకు నిలవ ఉంటాయని దారిలో ఏదో వండుకోవాలి కదా మరి. ఓ వాన వస్తుందేమో అని గొడుగిచ్చేవారు, కారికి చెప్పులు ఇచ్చేవారు. ఇదే పెళ్లికి ముందు చేసే స్నాతకం. మనం పెళ్లికి ముందు చేస్తున్నాం, ఇంతకంటే పొరపాటు ఇంకోటి లేదు. పెళ్లికి ముందు కాదు చేయవలసింది, విద్య అయిపోయాక. అందుకే ఇప్పటికీ యూనివర్సిటీ కాన్వకేషన్ అంటే స్నాతకోత్సవం అంటారు. విద్య అయిపోయాక చెయ్యాలి. నువ్వు విద్యార్థి విద్య ముగియగానే చేయవలసిన పని ఏమిటంటే వెంటనే వివాహంలో ప్రవేశించడం కాదు. ఇక్కడ దేశాటనం చెయ్యాలి. అప్పుడు సంసారం ఎలా చేసుకోవాలో, ఉద్యోగం ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఎప్పుడు సంచార సమాధి అంటే రకరకాల వ్యక్తులు, రకరకాల జీవులు, రకరకాల జీవన విధానాలు అన్నీ చూశాక అన్నింట్లోనూ ఉన్నది ఒకే ఒక శక్తి కదా అనే నమ్మకం ఏర్పడగానే ఆత్మజ్ఞానం కలగడానికి దారి దొరికినట్టు. అందుకని సంచారం. అందుకని గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలి? దుకాణాల మీద కాదు. దుకాణాల మీద ఉండబట్టే వాళ్ళు దుకాణాలు ఇంకా పెంచుతున్నారు. బోళ్ళు మంది వస్తారండి, ఎవరో ఒకరు కొనకపోతారా అని వాళ్ళు ప్రదక్షిణం చేయడం మానేసి దుకాణంలో కూర్చుంటున్నారు. మనం ఏమీ కొనకుండా మొత్తం చుట్టూ తిరిగి వచ్చాను, ఎవరు కొనట్లేదండి ఈ మధ్యన, దుకాణాలు మూసేస్తారు. అప్పుడు గిరి కనపడుతుంది. అప్పుడు గిరి చుట్టూ తిరిగితే ఏమిటొస్తుంది? ఖచ్చితంగాను మొక్కలు ఉంటాయి, ఎదిగిన చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, మానులు ఉంటాయి, కోతులు ఉంటాయి, పందులు ఉంటాయి, రకరకాల జీవులు ఉంటాయి. ఆ జీవులన్నిటి జీవన విధానం కనిపిస్తూ ఉంటే సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనే భావన స్థిరపడుతుంది. అందుకోసం కొండ చుట్టూ తిరగమన్నారు. ముఖ్యంగా కొండ చుట్టూ కోతులు ఉంటాయి. రమణాశ్రమం అంటే కోతులే. నిన్న కోతి గురించి ఆయనే ఎంత గొప్పగా చెప్పాడో తెలుసుకున్నాం మనం. అంచేత ఏ జీవిని మనం అవమానించొద్దు, ఏ జీవిని మనం అనుమానించొద్దు. అన్నిటినీ గౌరవించాలంటే అన్నీ భగవత్ స్వరూపం అనేటువంటి భావన మనస్సులో ఉండాలి కదా. అందుకని సంచార సమాధి అన్నారు గిరి ప్రదక్షిణాన్ని. ఆ సంచార సమాధిగా మనం భావిస్తే జరిగేది ఏమిటయ్యా? ఈ గిరి రూపంలో ఉన్నది భగవత్తత్వమే. అరుణాచలము అంటే సాక్షాత్తు శివుడే అన్నాడు ఆయన. ఎందుకని? అది నిశ్చలం, కొండ నిశ్చలం, కింద దుకాణాలు, మనము చంచలం. ఈ చంచలతత్వం అర్థం కావాలంటే ఎప్పుడు నిశ్చలతత్వం కేసి చూడాలి. చెంచల రూపమందుకొని సర్వము సాగుచునుండే, చెంచల రూపమందుకొని సర్వము తానై సాగుచుండే నిశ్చంచలతత్వం ఒక్కటి, చెంచల రూపమందుకొని సర్వము తానుక సాగుచుండే నిశ్చంచల తత్వమొక్కటి, అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ, అచంచల బుద్ధి గ్రహించునయ్యదే సంచితముల్ నశించునెడ, శంకరుడయ్యదే విష్ణువయ్యదే మంచియు చెడ్డనయ్యదే సుమా, తుది నీవును నేను నయ్యదే.
చంచలతత్వాన్ని అందుకని ఒక నిశ్చంచల తత్వం కొనసాగుతోంది. ఈ కనిపిస్తున్న సృష్టి చంచలం, అందుకే శంకరాచార్య దీన్ని మిథ్య అన్నారు. మిథ్య అంటే లేదు అని కాదు, పొరపాటు అర్థాలు చెప్పొద్దు. జగన్నాస్తి అనలేదనే అజ్ఞాని కాదు, అమాయకుడు కాదు. జగత్తు మిథ్య అన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా ఉండదయా, నిరంతరం మారిపోతుంది అన్నాడు. లెక్క ఇది, నిరంతరం మారిపోతుంది అన్నాడు. నిరంతరం మారిపోతున్నది ఉన్నట్టా లేనట్టా, నువ్వు ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు. ఏ క్షణానికి ఆ క్షణం ఉంది, మరుక్షణం లేదు. మారిపోతుంటే అంతే కదా. జగత్తు మరుక్షణం ఉండదు, ఏ క్షణానికి ఆ క్షణం ఉంది. అందుకే జీవితం సుఖంగా ఉండాలంటే వర్తమానం మీద దృష్టి పెట్టాలి. భవిష్యత్తు గురించి భయపడకూడదు, గతాన్ని గురించి ఆలోచించకూడదు. ఏది జరుగుతుందో అది జరగనిస్తే అయిపోయాయి. ఈ ఉపన్యాసం చెప్పడానికి ముందు నాకు, వినడానికి ముందు నీకు 100 సమస్యలు బయట ఉండొచ్చు. అవన్నీ బయట వదిలేసి ఇక్కడ కూర్చున్నామా లేదా? ఇప్పుడు నేను ఆ సమస్యల గురించి ఆలోచించి, మీరు ఆ సమస్యల గురించి ఆలోచిస్తే చెప్పడమో జరగదు, వినడమో జరగదు. వర్తమానం మీద దృష్టి అంటే ఇదే. వర్తమానం మీద దృష్టి అంటే దీనిలో మళ్ళీ ఫోటో తీసే ప్రయత్నం చేసామంటే అర్థం భవిష్యత్తు మీద దృష్టి పెట్టాం. ఇక్కడ అది ఎప్పుడో చూడాలి, ఎవరికో పంపాలి, బోర్డు లైకులు రావాలి. ఇది సరిపోయింది. ఇక్కడ నీకు జ్ఞానం రావక్కల, లైకులు రావాలంటే బొట్టనవేలు కావాలి. ఇక్కడ వెళ్ళి బొట్టనవేలు చీక్కుంటూ కూర్చోరాదా, ఎవరొద్దన్నారు? మనకేవో ఎవరికో పంపాలి, ఎవరికో లైకులు కావాలి. మనం వినడం, మనం తెలుసుకోవడం ముఖ్యం కాదు, అందుకు వస్తుంది. అంటే మనం వర్తమానం మీద దృష్టి పెట్టట్లా. చంచల రూపాన్ని అందుకొని మొత్తం సర్వము తానుగా సాగుచుండే నిశ్చంచల తత్వం ఒక్కటి, నిశ్చంచలమైన తత్వం ఒకటి ఉంది, అదే భగవంతుడు. నిశ్చలతత్వా జీవన్ముక్తి అన్నారు శంకరాచార్య. నిశ్చలతత్వం తెలిస్తే జీవన్ముక్తి పొందినట్టే. నిశ్చలత్వం ఎలా తెలుస్తుంది మనకి? చంచలత్వం తెలియాలి అంటే, దాని విషయం తెలియాలంటే నిశ్చలత్వం మీద దృష్టి పెట్టాలి. ఎలాగా? మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాం, ఓ రైలు ఎక్కాం, అది 9 బయలుదేరుతుంది రాత్రి. ఓ పావుగంట ముందే ఎక్కి కూర్చున్నాం, 9 ఎక్కి కూర్చున్నాం, చూస్తున్నాం. అలాగా ఈలోపు పక్క రైలు కదిలింది. మనకేమనిపించింది? ఆ రైలు చూస్తుంటే మన రైలే కదిలింది అనిపించింది. వెంటనే మన రైలు కదులుతుందా లేదా అని చూసుకుంటాం. ఇది 9 కదా, ఇప్పుడు 8:45 అయింది, ఇప్పుడు ఎలా కదులుతుంది అని అనుమానం వచ్చి, పక్క రైలు కదులుతుంటే మన రైలు కదులుతున్నట్టే అనిపిస్తుంది. కాబట్టి అనుమానం నివృత్తి చేసుకుందుకు ఏం చేస్తాం? ప్లాట్ఫారం కేసి చూస్తాం. మనం ఎక్కింది ప్లాట్ఫారం మించే కదా. ప్లాట్ఫారం నిశ్చలం. ప్లాట్ఫారం కేసి చూడగానే అది కూడా కదులుతుంది అనుకోండి, మన రైలు కదులుతున్నట్టే లెక్క. అది కదలకుండా నిశ్చలంగా ఉందనుకోండి, మన రైలు కదలట్లేదు, వేరే రైలు కదులుతోందని తెలుసా. అంచేత చంచలమైన రైలు కదలకి నిశ్చలమైన ప్లాట్ఫారం ద్వారా జ్ఞానం వచ్చినట్టే, చంచలమైన ఈ సృష్టి రహస్యాలన్నీ నిశ్చంచలమైన భగవత్తత్వం ద్వారా అర్థమవుతాయి. రైలు అర్థమైన జీవితం అర్థమవుతుంది. ఎక్కడం దిగడం ఇంకా ఆలస్యం అని ఇలా సాగదీయడం తప్పితే ఎప్పుడైనా ఆలోచించామా? రైలు ఆలస్యం అయితే ఆత్మ గురించి ఆలోచించాలి, రైలు గురించి కాదు. ఇక్కడ అమ్మాయి మంచి పుస్తకం తీసుకుని చదువుకోవాలి, సోది పెట్టకూడదు పక్క వాళ్ళతోటి. ఈ రావడం పోవడం, మనం వెళ్ళడం, అక్కడ పనులు, ఇవన్నీ దేనికి అసలు అవసరమా? అనవసరంగా ప్రయాణాలు చేస్తున్నామో అని ఆలోచించాలి. అవి మానేయచ్చు. ఎందుకంటే ఈ మధ్య రైళ్లు, విమానాలు, బస్సులు అన్నీ కిక్కిరిసిపోతున్నాయి విపరీతంగా. చాలామంది అనవసరంగానే చేస్తున్నారు నా అభిప్రాయం. ఏదో చిన్న మాట రాగానే వెళ్ళిపోవడమేం కదా, అది ఏదో బాగుందనగానే వెళ్ళిపోవడం అంతే. ఇంకా అది మనకు అవసరమా? నువ్వు చూసాం కదా, ఇది ఏమైనా చేసామా లేదు, అది ఒక్కడే చూడాల, అది చూశాక మళ్ళీ ఇంకేదో. ఇక్కడ ఇలా అనవసరంగా చేసేవాళ్ళు ఎక్కువ కాబట్టి ఎక్కడ టికెట్లు దొరకట్లేదు, అవసరమైన వాళ్ళకి దొరకట్లేదు. ఇది మనం జాగ్రత్త పడాలి బాగాను. అందుకని చంచల రూపం అందుకొని సర్వము తానుగా సాగుచుంటే నిశ్చంచల తత్వం ఒక్కటి. ఏమాత్రం కదలనటువంటి తత్వం సర్వము తానుగా సాగుతోంది, అదే భగవత్తత్వం. శంకరుడు అయ్యేదే, విష్ణువు అయ్యేదే, మంచి చెడ్డనయ్యేదే. జీవితంలో జరిగే మంచి చెడ్డ, సృష్టిలో జరిగేటువంటి యుద్ధాలు, ప్రమాదాలు, పెళ్ళిళ్ళు, అన్ని శుభకార్యాలు, అశుభకార్యాలు అన్నీ కూడా దాని సలవే. ఆ శక్తి ఉండడం వల్లే అన్నీ జరుగుతున్నాయి. సూర్యకాంతి ప్రసరించడం వల్లే పగలు జరిగే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. పగలు మంచివి జరగచ్చు, చెడ్డవి జరగచ్చు, దానికి సూర్యుడు బాధ్యుడు కాదు కదా. అలాగే మన జీవితాల్లో జరిగే మంచి చెడ్డలకి భగవంతుడు బాధ్యుడు కాదు. నువ్వు ఏం చేసుకున్నావో అదే నీకు వస్తుంది ఖచ్చితంగా. అది దృష్టిలో పెట్టుకుంటే శంకరుడు అయ్యేదే, విష్ణువు అయ్యేదే, మంచి చెడ్డనయ్యేది సుమా, తుది నీవును నేను నయ్యేది. చివరికి నువ్వు నేను కూడా అది. దాన్ని ఆయన ఏం చేశారంటే, ఆ జ్ఞానం కలగాలి అంటే అప్పడం తిన్నా జ్ఞానం కలుగుతుందని చెప్పారు. అంత సులభంగా ఆయన అప్పడం పాట అని రాశారు. ఆయన స్వయంగా రచించాడు. ఆయన తమిళంలో రచిస్తే ప్రణవానంద అనే భక్తుడు తెలుగులోకి తర్జుమా చేశాడు. ఆయన అప్పడం ఒత్తుతుంటే చూడవయ్యా, అప్పడాల పిండిలో ఏం కలుపుతారో చూడవయ్యా, దానివల్ల కూడా వేదాంతం అర్థమవుతుంది అని చెప్పాడు. అప్పడం ఒత్తి చూడు,
అది తినినప్పుడే నీ ఆశ వీడు, అప్పడా మొత్తి చూడు. అది తినినప్పుడే నీ ఆశ వీడు. సత్సంగమనియడి నల్లేరు రసముతో, శమదమములను జీలకర్ర మిరియముతో, ఉపరతి అనియడి ఉప్పును గలిపి, సద్వాసన అనియడి ఇంగువను చేర్చి, అప్పడా మొత్తి చూడు. అది తినినప్పుడే నీ ఆశ వీడు. మౌన ముద్రయనడి ముగియని పాత్రమున, జ్ఞానాగ్ని ఘృతము చే జ్ఞానాగ్ని చే క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. మౌన ముద్రయనడి ముగియని పాత్రమున, జ్ఞానాగ్ని చే క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. నేనది అగునని నిత్యమును పేల్చి, నేనది అగునని నిత్యమును పేల్చి, తనుదానె భుజించి తన్మయుడగునట్టి, అప్పడా మొత్తి చూడు. అది తినినప్పుడే నీ ఆశ వీడు, అప్పడా మొత్తి చూడు. అది తినినప్పుడే నీ ఆశ వీడు. అప్పడాలని ఒక్కొక్కళ్ళు 4-5 మింగేయకూడదు. అందుకే పూర్వం పెళ్ళిళ్ళలో ఏం చేసేవారంటే, అప్పడాలు విడిగా వడ్డిస్తే ఒక్కొక్కడు 16 వేసుకుంటాడు. అందుకని తెలివిగా ఏం చేసేవారంటే, అప్పడాలు ఒడియాలు కలిపి చూర్ణం చేసి వేసేవాడు. గొడవ లేదు. అది పొదుపు ఉద్యమం. పూర్వం ఆడవాళ్ళకి బాగా తెలిసేది. అప్పడాలు విడిగా వేస్తే ఒకడే 6 తింటాడు, ఒడియాలు విడిగా వేస్తే ఒకడే 6 తింటాడు. ఉన్నవి సరిపో. అప్పడాలు ఒడియాలు కలిపి పెద్ద బేసిన్లో నలిపేసేవారు శుభ్రంగా. అప్పడాలు ఒడియాలు ఎంత వేసినా గుప్పిడేగా సరిపోయింది. ఆ గుప్పిడిలో ఎన్ని ఉంటాయంటే ఒక ఒడియం అరప్పడమే ఉంటుంది అందులో. ఆ ఆడవాళ్ళకి నమస్కారం, ఆ పొదుపు చేసిన వాళ్ళకి నమస్కారం. సామాన్య తెలుగు వాళ్ళ తెలివి, అందులో తెలుగు స్త్రీల తెలివి సామాన్యమైంది కాదండి. సామాన్యమైంది కాదండి. అది గారెలు చూడండి, గారికి చిల్లు పెడతారు. ఎందుకని? 10 గారెల చిల్లులో పట్టే పిండితో 11వ గారు వేసుకోవచ్చు. ఎకానమీ అంటారు. ఈ చిల్లు ఒకటి పెట్టకపోతే వడ. మనం తెలియకుండా మాట్లాడకూడదు. వడ చిల్లు ఉంటే గారి, చిల్లు లేకపోతే వడ. చిల్లు పెట్టకపోతే వడ. దాంట్లో పూర్తిగా పిండి కావాలి. చిల్లు ఎట్టేమలకు కొంత కలిసి వచ్చింది. 10 గారెల చిల్లులో పట్టే పిండితో 11వ గారు వేసుకోవచ్చు. ఎకానమీ. ఆ మహిళా వాళ్ళకు నమస్కారం. పద్మశ్రీ ఇవ్వాలి అసలు ఇలాంటి వాళ్ళకే. వంట ఏం తక్కువ తింటది. వంట లేకపోతే మేము ఎలా తయారయ్యే? అవన్నీ తినబట్టే ఎలా ఉన్నాం, శుభ్రంగా పడుతున్నాం. అంటే ఏ వస్తువు తినండి, గోంగూర పచ్చడి తినండి, ఆవకాయ తినండి, అప్పడాలు తినండి, గమనించండి. దాన్ని ఊరికే నవిలేయడం కాదు ఇక్కడ. ఇంకా ఇందులో మసాలా అప్పడాలు వచ్చి ఏం చేసుకుంటాం ఇక్కడ? అప్పడా మొత్తి చూడు, అది తినినప్పుడే నీ ఆశ వీడు. రమణ మహర్షి స్వయంగా రచించిన కీర్తన ఇది. తమిళంలో రాశారు, ప్రణవానంద ఆయన తెలుగు చేశారు. అది తింటే నీ ఆశ విడిపోతుందన్నారు. ఇంకా అప్పడాల మీద ఆశ పెరగడం కాదు. ఏ పని చేసినా, ఏది తిన్నా, ఏ బట్ట కట్టుకున్నా, ఏ ప్రయాణం చేసినా అయ్యాక మన ఆశ ఒకటి తగ్గిపోవాలి. అది లెక్కేసుకోండి. అరుణాచలం వచ్చి వెళ్ళారు అంటే ఎన్ని కోరికలు తగ్గాయి చూడాలి తప్ప ఎన్ని కోరికలు తీరేయి కాదు. ఇక్కడ ఒక 100 కోరికలు మనం రాసుకుంటే, అరుణాచలం వచ్చి వెళ్ళామంటే అందులో 10 అయినా తగ్గాలి, 90 ఉండనాయి. ఇంకో 9 క్షేత్రాలు పెడితే ఆ 90 కూడా పోతాయి. మనం ఏం చేస్తూ ఉంటాం? అది తీరింది, ఇది తీరింది అని పక్క వాళ్ళకి చెబుతూ ఉంటాం. దీనివల్ల యాత్రలు ప్రయాణికులు పెరగడం తప్పితే నీకు కలిగే జ్ఞానం ఏం లేదు. ఈ జన్మకు తీరేవి కాదు. ఇది అప్పడమైనా సరే చూస్తే దానికి నల్లేరు రసం వేస్తారు. ఇంగు, అప్పడాల పిండిలో ఇంగు కలుపుతారు. సరే, ఉప్పు ఎలాగూ కలుపుతారు. జీలకర్ర మిరియాలు వేస్తారు. వాటిని ఏమన్నారు ఆయన? సత్సంగమనియడి నల్లేరు రసముతో. మూలమైన నల్లేరు రసం కాస్త రుచిగా ఉండడానికి వేస్తారు. ఇదిగో సత్సంగం అంటే ఇది. ఇలాంటి నల్లేరు రసం వేస్తారయ్యా. సత్సంగం ఉంటే జీవితం బాగుంటుందయ్యా. ఇక్కడికి వచ్చి కూర్చోమని ఎవరు చెప్పారు? మీ అంతా మీరుగా వచ్చారు. ఎవరు మీకు ఏం కానుకలు ఇవ్వలేదు ఇక్కడ. అంతే కదా. మనంతట మనమే ఆత్మజ్ఞానం పొందడానికి తపన పడాలి. అప్పుడే అది వస్తుంది ఖచ్చితంగా. ఎవరో చెప్పడం వల్ల మొహమాటానికి రావడం కాదు. అదే సత్సంగం ప్రయోజనం. ఎప్పుడు కూడా నీ అంతటి నువ్వే రావాలి. మళ్ళీ సత్సంగం ఎలా ఉండాలి అంటే, మర్నాడు నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైనా మర్నాడు రాకపోతే ఈ మధ్య మీరు రావట్లేదే అనకూడదు. ఇది మళ్ళీ దుస్సంగం అయింది ఇక్కడ. ఆవిడ రాకపోతే ఈవిడ ఉండలేకపోతుంది అన్నమాట. ఇక్కడ అసలు అడగకూడదు ఆ ప్రశ్న. వచ్చిన వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేదు. మీరు నిన్న ఎవరు వచ్చారో నేను గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎవరు వచ్చారో నాకు తెలియదు. నా దృష్టి అంతా మీరు ఎదురుగా ఉన్నారు కానీ నా ప్రసంగం మీద ఉంది నాకు. అంతే, ఇంకేముండదు అక్కడ. అవేం గుర్తుండదు అక్కడ. నేను మీ ఎదురుగానే కూర్చున్నానండి, నేను నీ ఎదురుగా కూర్చోలేదు, నన్ను ఏం చేయమంటావు? నా దృష్టి అక్కడ లేదు. అదే సత్సంగం వల్ల ప్రయోజనం. అది నల్లేరు రసం అనుకోండి. అలాగే శమదమములను జీలకర్ర మిరియముతో. జీలకర్ర మిరియాలు వేస్తారు. అవేమిటి? శమం, దమం. శమం అంటే, దమం అంటే కాళ్ళు, చేతులు మొదలైన ఇంద్రియాలను నిగ్రహించుకోవడం. ఈ చేతులు కనీసం మనస్సు దురాలోచన చేస్తున్నా, మాటలు చెడ్డ మాటలు వస్తున్నా చేతులు కాళ్ళు కట్టేసి కూర్చున్నాం అనుకోండి, కొన్ని చెడ్డ పనులు ఆగిపోతాయండి.
అంటే మన మనస్సులో వెర్రి కోరికలు, తాగాలనో తిరగాలనో రకరకాల పిచ్చి కోరికలు పుట్టినప్పుడు మనమే ఏం చేయాలి అంటే తమ్ముడినో అక్కయ్యనో పిలిచి నేను గదిలో ఉంటాను, బయట తాళం వేసి ఏం చెప్పాలి. నాకు ఏదో పిచ్చి కోరిక పుడుతోంది, నేను చెడ్డ పని చేయకుండా ఉంటాను, నాకు ఉపకారం చేయి, నేను గదిలో ఉంటాను, బయట తాళం వేసేయి, నేను చెప్పే వరకు తీకు అని చెప్పి ఒక టైం చెప్పాలి. నేను చెప్పే వరకు అన్నది వీడు చెప్పేస్తాడు వెంటనే లేచి, అందుకే నువ్వు తీకు 11 వరకు తీకు అని చెప్పాలి. అంతవరకు ఆ కోరికను అణుచుకున్నావా లేదా? బయటికి వెళ్ళకపోతే ఆ దుర్మార్గం ఆగిపోయి ఎవరి మీద కోపం వచ్చిందని విషయాలు పెంచుది. అటువంటిప్పుడు ఇంతే లోపలికి వచ్చి తలుపేసేయి తీకని చెప్పాలి. ఒక గంట అయిపోయింది అనుకోండి, తర్వాత ఎందుకు అనవసరంగా వాడు పైకి పోతాడు వేసేస్తే మనం లోపలికి పోతాం, 25 ఏళ్ళు బయటికి రాం. వాడు పైకి పోతాడు సుఖపడ్డాడు, మనం లోపలికి పోతాం, ఏం ఉపయోగం ఇది? వెంటనే ఆ కక్ష ఆగిపోయిందా లేదా? అందుకే చెబుతున్నారు ఎప్పుడు శమ దమం అంటే బహిరింద్రియ నిగ్రహం. కనీసం కాళ్ళు చేతులు నోరు మొదలైన వాటిని అదుపులో పెట్టుకోగలిగినా కూడా, మనస్సు చెడ్డ ఆలోచనలు చేసినా కూడా వీటిని అదుపులో పెట్టుకుంటే పర్వాలేదు, కొంత పాపం తగ్గింది. అదే శమం అంటే శాంతి, శమం నుంచే శాంతి వచ్చింది, మనశ్శాంతి అంటారు, మనోదాంతి అనరు. అవయవాలకి దాంతి, మనస్సుకి శాంతి. ఎందుకని? మనస్సునే నిగ్రహించుకుంటే నువ్వు తలుపు లోపల ఉండాల్సిన పని లేదు, గడియేమని అడగవలసిన పని లేదు, కాళ్ళు చేతులు ఎక్కడికి ఏం పని చేయవు, మనస్సు నిగ్రహించుకున్నాం కదా. క్రమంగా దమం నుంచి శమాన్ని సాధించాలి. అంటే ఇందులో జీలకర్ర మిరియాలు వేస్తారు కదా, జీలకర్ర శమం అనుకోవయ్యా, మిరియాలు ఏమో దమం అనుకోవయ్యా, అదే అప్పడం అన్నాడు. ఏదో పదార్థం వేసామనుకోండి, ఇది వేసు అనుకోవచ్చు కదా. ఉప్పు ఎలాగో కలుపుతారు, ఉపరతి అని ఎడి ఉప్పును కలిపి. ఉపరతి అనే ఉప్పు కలపరు, ఉప్పు లేకపోతే ఎంత అప్పడాల పిండి ఎంత బాగా చేసినా రుచిగా కూడా, ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు ఎంతైనా సరే. అందుకని ఇందులో ఉపరతి అనే ఉప్పు అధ్యాత్మ జ్ఞానంలో ఎప్పుడు ఆ శాసనంలో ఉపరతి అంటే రతి అంటే దానికి ప్రయత్నం చేయడం, రతి అంటే ఇంట్రెస్ట్, ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్తో ఆసక్తిగా ప్రయత్నం చేయడం. ఉపరతి అంటే ఆసక్తి తగ్గించుకుని విరమించుకోవడం, అక్కర్లేదులే తిన్నది చాలు, అన్నీ చేసినవి చాలు, అనుభవించినవి చాలు, ఎంతకాలం ఇది అని వెనక్కి రావడం ఉంది, ఇది ఉపరతి. ఇది మనం ఆత్మజ్ఞాన సాధనలో ఉపరతిని కలిపినట్టయితే క్రమంగా తగ్గిపోతాయి. సద్వాసన అనియడు ఇంగువను చేర్చి. ఇంగు వాసన కొంతమందికి గిడుతుంది, ఇది కొంతమందికి గిట్టదు. ఇంగు వేసేసారంటే బాబు తినలేకపోతున్నాం అంటారు. కొంతమంది ఏమిటి ఇంగు వేయకపోతే పచ్చడి రుచి ఉంది, పులుసు రుచి ఉంది అంటారు. అదే రుచి తెలిసిన వాళ్ళకి తెలుసున్నది. ఇంగు రుచి కోసం వాసన కోసం కాదండి, తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా. మనకి వంట గురించి సమస్తము తెలుసు, కానీ ఎప్పుడూ వంట వండను నేను, ఎందుకంటే బాగా వండారని అప్పగించేస్తారేమో అని భయం. పరిజ్ఞానం బాగా ఉంది, ఎప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాలి, పెడితే బాధ్యత అప్పగించేస్తే ప్రమాదం కదా ఉన్న పనులతోటి. అందుకని కానీ శాస్త్రం మొత్తం తెలుసు. ఇంగువ ఏమిటంటే లోపల క్రిమి సంహారిణి. పచ్చళ్ళలో పులుసులో ఇంగు వేసుకుంటే కొన్ని రకాల కూరలో కొంచెం ఏదో ఘాటుగానో వాసనగానో ఉంటుంది, కానీ లోపలికి వెళ్ళేది యాంటీబయాటిక్, క్రిమి సంహారం చేస్తుంది, తిన్న పదార్థం అరుగుతుంది వెంటనే. అలాగే ఇక్కడ అది నిజానికి ఇంగువ వాసన కొందరికి నచ్చదు కాబట్టి చెడ్డ వాసన అనుకోకండి, సద్వాసన అని ఏడు ఇంగువను చేర్చి. వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు, అన్ని వాసనలు ఉండకూడదు కాదు. ఒక ప్రవచనం జరుగుతోంది, వినాలనేది కూడా కోరికే కదా, ఉండొచ్చు, లేకపోతే ఎలా జరుగుతుంది? ఓ మంచి పుస్తకం చదవాలి, ఇది కోరికే ఉండొచ్చు. ఓ దేవాలయానికి వెళ్ళాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, ఇది కోరికే ఉండొచ్చు. సద్వాసన అంటే ఇది. సినిమాలకు వెడదాం, షికార్లకు వెడదాం, విహారయాత్రలు చేద్దాం, కోడి పందాలు ఆడదాం, ఇది దుర్వాసన అంటే ఇది. అది వాసనే, ఇది వాసనే అని వాసనలు అన్నీ వదిలేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మంచి వాసనలు అట్టు పెట్టుకోవాలి, తర్వాత ఏం చేయాలి? మొత్తం అన్నీ వదిలేయాలి. అది అలాగా మొత్తం తర్వాత వదిలితే అన్నీ వదిలేయాలి. ఇక్కడ ఒక మంట మండుతుంటే చూడండి, భోగి మంటలు వేసేటప్పుడు ఒక కర్ర ముందు పట్టుకుంటాం, ఒక కట్టె పట్టుకుని దాన్ని మండే కట్టెల్ని కదుపుతూ ఉంటాం, ఇలాగా కదుపుతూ ఉంటాం, కదిపి బాగా గెంటుతూ ఉంటాం. అందులో చివరికి ఏం చేస్తాం? ఈ కట్టె కూడా అందులో పడేస్తాం. మరి మంట అవ్వాలి కదా పూర్తిగా, మళ్ళీ సగం కాలేదు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాం. ఏంటి ఆ కట్టెలు కాలడం కోసం, సరిగ్గా కాలడం కోసం, లోపలికి గెంటడం కోసం ఈ కట్టెను ఉపయోగించుకుంటాం. గెంటి అందులో కట్టెలన్నీ కాలేక చివరిలో శ్రీమద్రమారమణ గోవిందా ఇది కూడా అందులో భారతం. అలాగా ఎప్పుడు సద్వాసన అనే దాంతో దుర్వాసనల్ని మండించి చివరికి సద్వాసనకు కూడా అతీతంగా మనం వెళ్ళిపోవాలి, లేకపోతే ఇవి మళ్ళీ చేదస్తాలు అయిపోతాయి. ఇక్కడ సత్సంగం ఉంటే కానీ నాకేమిటో తోచదండి. గరికపాటి వారు 3 రోజులే మాట్లాడారు, 4వ రోజు మాట్లాడలేదు, నాకు తలనొప్పి వచ్చేస్తుంది అంటే సత్సంగం నీకు పెద్ద మత్తుమంది అయిపోయింది. ఇక్కడ అలా ఉండకూడదు. ఈ చెప్పిన దాన్ని మననం చేసుకోవాలి, దాన్ని నిధిధ్యాసనం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. కానీ గరికపాటి వారు శాశ్వతమా, మనవ శాశ్వతమా? ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు, ఎవరు 16 రోజులు మాట్లాడరు. ఇక్కడ మా పనులు మాకు ఉంటాయి కదా. అందుకే దీని నుంచి ఏం గ్రహించామో అది గ్రహించాలి. కానీ మళ్ళీ ఇది లేకపోతే నేను బతకలేను అంటున్నామంటే అయిపోయినట్టే లెక్క.
ఇది అప్పడం పాట. ఇంకో మాట చెబుతున్నారు ఆయన, దీని ఇంకా కొంచెం దాంట్లో ఉండే రహస్యం కూడా చెబుతూ, పాత్రలో పెట్టి వేయిస్తాం కదా అప్పడం, లేదా కుంపట్లో పెట్టి కాలుస్తాం. మౌనముద్ర అనేది ముగియని పాత్రము. ఇప్పుడేమో నూనెలో వేయిస్తున్నారు, నేతిలో కూడా వేయిస్తారు, డబ్బును బట్టి దానికేముంది, నేతిలో వేయిస్తారు. విత్తం ఉంటే ఎన్నైనా చేసుకోవచ్చు అని చేస్తారు, దానికేముంది. అందుకని వేయిస్తా. ఆ పాత్ర ఎలా ఉండాలంటే మూకుడు లాంటి పాత్ర, అది ముగియని పాత్ర. అదేమిటంటే మౌనముద్ర, వీలైనంత మౌనంలో ఉండు. అదే అప్పడాలు వేయించే పాత్ర. దాంట్లో నెయ్యేసి వేస్తారు కదా, వేసుకో. సద్బ్రహ్మ ఘృతమున, దాంట్లో వేసే జ్ఞానాగ్ని చేయే క్రాగు సద్బ్రహ్మ ఘృతమున. జ్ఞానం అనే అగ్ని కింద ఉండాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం పొందుతున్న కొద్దీ లోపల కోరికలు నశిస్తూ ఉంటాయి, వాసనలు నశిస్తూ ఉంటాయి. నిర్మలమైన నిశ్చలమైన తత్వం మీద దృష్టి పెట్టాలని అనిపిస్తూ ఉంటుంది. అప్రయత్నంగానే మనుషులకు దూరంగా వెళ్ళిపోతాం. మంచం దొరికితే పడుకుంటాం, లేకపోతే కాస్త నేల దొరికితే కూర్చుంటాం, నమశివాయలోకి వెళ్ళిపోతాం. ఇదే సాధన అనిపిస్తోంది అంటే మనం పురోగతి సాధిస్తున్నాం లెక్క. దాని మీదే దృష్టి పెడుతోంది. ఇంకొద్దు, ఊరికి ఈ మీటింగ్లకు వెళ్ళొద్దు, ఈ క్లబ్బులో అవన్నీ ఎందుకు వచ్చింది, ఏదో సమావేశాలు అంటారు, 10 మంది ఇద్దరు పొగుడుతారు, 20 మంది తిడతారు, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని మానేయడం అనేది ఉంది. ఇదే వాసన రాహిత్యం చేసుకోవడం అంటే. అందుకని జ్ఞానాగ్ని చేయక్రాకు సద్బ్రహ్మ ఘృతమున. ఆ నెయ్యి ఏమిటంటే సద్బ్రహ్మ, పరబ్రహ్మ పదార్థాన్ని ఆజ్యంతో పోల్చారు. ఆ పరబ్రహ్మ జ్ఞానం అనేటువంటి ఆజ్యంలో దాన్ని అప్పడాలు పేల్చాలట. కాల్చడం అంటారు కదా. ఎలా పేల్చాలి? కుంపట్లో కాల్చామనుకోండి, ఎలా కాల్చాలట? నేనదీయగునని నిత్యమున పేల్చి, నిత్యము మనస్సులో నేను పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. అనుకుంటూ ఉంటే జరిగేది ఏమిటో, అవతల వినేవాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు పాపం పిచ్చాడు అనుకోని వాళ్ళే పిచ్చాళ్ళు, మనమే నిజమైన వాళ్ళం. మీ ఇంట్లో భగవంతుడి యొక్క విగ్రహం ఉంటే దయచేసి ఒక 5 నిమిషాలు దాంతో మాట్లాడండి అమ్మ, బయట వాళ్ళతో మాట్లాడకండి. పక్కన ఉన్న వాళ్ళు భార్యో భర్తో పిల్లలో ఏదైనా అనుకుంటారంటే తలుపేసేయండి, మాట్లాడండి. దేవుడి విగ్రహంతో మీ బాధలు దానికి చెప్పుకోండి, సుఖాలు కూడా చెప్పండి. అమ్మా కరుణించావమ్మా, ఇంకేమిటి, నీ కరుణ ఇట్టులుండునా చేకొనుట విలంబమోను చేకొన్న ఎడన్ ఆ కొనక ముందే అందము మాకందింతువు భవాని, ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని మాతృప్రేమన్. నేను మా అమ్మవారితో మాట్లాడినవే పద్యాలుగా అయ్యాయమ్మా. నాకు ఎప్పుడైనా మంచి జరిగింది, శుభం జరిగింది నేను అడగకుండానే అనిపిస్తే వెంటనే తలుపేసేసి లోపలికి వెళ్ళి మా అమ్మవారి విగ్రహం ముందు ఓ పద్యం చెప్పేస్తా. నీ దయ్య ఎలా ఉంటుందా, నీ కరుణ ఇట్టులుండునా చీకునట విలంబమోను. ఎన్నో ప్రార్థన పద్యాలు చెప్పాను నేను, ఇంతవరకు నాకు అది కనపడలా. కానీ కాస్త ఆలస్యమైంది. కానీ చేకొన్న ఎడన్ ఆ కొనక ముందే అన్నము మాకందింతువు భవాని. ఇంకా బిడ్డ పూర్తిగా ఆకలితో మాడిపోకుండానే, ఆకలి ఇస్తోంది అన్నం పెట్టమ్మా అని అడగకుండానే తల్లి ప్రేమతో ఒరే 11 అయిందిరా అన్నానికి రావా అని పిలిచి పెడుతుంది. అలాగ నువ్వు నిజంగా అనుగ్రహిస్తే పిలిచిస్తావమ్మా, మేము అడగాల్సిన పనే లేదు. తల్లి నీకు నమస్కారం. నేను ఇష్టదైవం అనే కావ్యంలో రాసిన 500 పద్యాలు ఇలా భగవంతుడితో మాట్లాడుతూ రాసినవి. నన్ను పిచ్చాడిని అనుకుంటే అది నాకు పద్మశ్రీ బిరుదంతో సమానంగా నేను భావిస్తాను. నాకేమి ఇబ్బంది లేదు. దేవుడి విషయంలో ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదని చెప్పాడు వివేకానందుడు. దైవభక్తి విషయంలో ఉన్మత్తుడవడం అంత అదృష్టం లేదన్నాడు. ఎన్నో రకాల పిచ్చి పనులు చేసి పిచ్చాళ్ళం అనిపించుకునే కంటే దైవభక్తిలో ఉన్మత్తుడవడం మంచిదే కదండి. విగ్రహంతో మాట్లాడతాడు, గుడి కనపడితే ఆగిపోతాడు, ఆగిపోని వాడే గొప్పవాడు. నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ కనపడితే ఆగిపోయావు, వాడు సర్వేశ్వరుడు కనపడితే ఆగిపోయాడు. ఎవడు గొప్పవాడో నీకు తెలియట్లేదా? మనకు ఉన్నా సరే షాపింగ్ కనపడగానే ఆగిపోతున్నాం కదండి, అది ఏదో బాగుందని. అంతకంటే దేవాలయం ముందు ఆగిపోయిన వాడు గొప్పవాడే, పిచ్చివాడు ఎలా అవుతాడు? వాడు నేలకు దండం పెట్టాడు, గడపకు దండం పెట్టాడు, వాడు సర్వాన్ని దేవుడుగా భావిస్తున్నాడు. నువ్వు కూడా నేర్చుకో, వాడిని ఆక్షేపించుకో. అందుకని ప్రతిదాన్ని ఏదో బలహీనతగా భావించకూడదండి మనం అక్కడ. అందుకని చెబుతున్నారు అక్కడ జ్ఞానాగ్ని సత్వాసన. అదే అని పైగా దాన్ని ఇలా పేల్చడం, నిత్యము నేనదే అనుకుంటే తనుదానే భుజించి తన్మయుడగునట్టి అప్పడా మొత్తి చూడు అది తినినప్పుడే నీ ఆశ వీడు అని. అటువంటి తనుదాన్ని భుజించడం అంటే ఈ లోపల నేను అనే కృత్రిమమైన అహంకారం ఉంది, అది నశించిపోవాలి. అసలైన నేను ఉంది కదా పరమాత్మ, అది మాత్రమే మిగలాలి. తనుదాన్ని భుజించడం అంటే అర్థం అది. ఇంత అప్పడం ఇంత బాగా చేసినా, నల్లేరు రసం వేసినా, ఇంగు వేసినా, నేతిలో కాల్చినా, ఏం చేసినా 2 ముక్కలు నోట్లో పెట్టగానే వెరిగిపోయింది. ఎక్కడుంది అప్పడం? మళ్ళీ కుర్తుగోళంలో పడింది. అప్పడం తయారయ్యినప్పుడు ఎలా ఉందండి? బ్రహ్మాండంగా పసుపు రంగులో మెరిసిపోతూ ఉంది. అక్కడ లోపలికి వెళ్ళాక ఏమైంది? కుర్తుగోళంలో పడింది. ఇక్కడ
జీవితం కూడా అంతే, ఈ కృత్రిమమైన నేను కూడా అంతే. ఎంత సంపాదించినా ఒదిగిపోవలసిందే, ఎంత కీర్తి పొందినా అది పోవలసిందే. ఇక్కడ ఆ కీర్తి సంపాదన అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు ఇక్కడ. ఎంతమందితో ఎన్ని బంధాలు పెంచుకున్నా అవన్నీ వదిలేయవలసిందే. మనం వదిలేయపోయినా వాళ్ళైనా వదిలేస్తారు, లేదా మన ప్రాణం పోతే మనం వదిలేయక తప్పదు. అలా ప్రాణం పోయిన పరిస్థితుల్లో కూడా ఆత్మీయులైన వారి ప్రాణం పోతే ఎలా తట్టుకోవాలో కూడా రమణ మహర్షి చెబుతున్నారండి. ఒక ఆయనకి 60 ఏళ్ళ ఆయనకి భార్య పోయింది. చాలా ఆవిడ ఎందు చాలా ప్రేమ మమకారం, ఆవిడ మీద పూర్తిగా ఆధారపడ్డాడు ఈయన. అన్నీ ఆ ఇళ్ళలో పాపం చేసి పెట్టేది. పూర్వకాలంలో స్త్రీలు ఎలా ఉండేవారంటే ఇళ్లలో మొగుడిని ఏ పని చేయనిచ్చేవారు కాదు. అబ్బాయి నేనుండగా మీరెందుకు దీంట్లో గొప్ప ప్రేమ, అందులో అనుమానం ఎలా. ఆ మహిళామణులకు నమస్కారం చేయాలి. కానీ ఈ మొగాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే పొరపాటుని వీడికి 60 70 వచ్చాక ఆవిడ గుట్టుకోమంటే వీడి పని అయిపోయినట్టే. ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేడు, కూతుర్ని అడగలేడు, ఎవరిని అడగలేడు. భార్య అయితే ఈ సమయానికి టీ తాగే అలవాటు పాపం ఎక్కడున్నాడో పెద్ద మనిషి అంటుంది ఆవిడ. పుట్టింట్లో ఉన్నా సరే, ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయినా సరే, ఇక్కడ మాస్టర్ ఒకడు రిటైర్ అయినా ఉంటే ఆవిడ 4:30కి టీ తాగుతుంటే ఈ సమయానికి పాపం టీ తాగడం అలవాటు. ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, ఏమిటో నేను ఇలా వచ్చేసా అని తలుచుకుంటుందే భార్య. ఆ భార్య ప్రేమకి నమస్కారం అమ్మా, ఏమి ఇచ్చినా తీరదు. అటువంటి భార్య పోయింది ఓ పెద్ద మనిషికి. ఈయనకి 65 66 ఉన్నాయి, ఆవిడకి 60 ఉన్నాయి, వెళ్ళిపోయింది. ఏదో ఇబ్బంది వచ్చింది, వెళ్ళిపోయింది. ఈయన తట్టుకోలేకపోతున్నాడు. అరుణాచలంలో ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినా ఏడుపు మానలేదు ఆయన. ఎవరు పలకరించినా మా ఆవిడ పోయింది అంటున్నాడు. ఉసేవి ఆయన దగ్గర కూర్చోవేకాసేపు మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకేమంటారు మరి. కూర్చున్నాడు. కూర్చుని ఇలాగే పాపం కన్నీళ్లు గారుస్తున్నాడు. ఆయనకి జాలేసింది. మహర్షులకి, రమణ మహర్షి లాంటి వారికి, కృష్ణమూర్తి గారు లాంటి వారికి, ఈ మహాయోగులకి బలమో బలహీనతో తెలియదు. కానీ ఏమిటంటే అది సానుభూతి, జాలి. వాళ్ళకి ఏ గుణాలు ఉండవు, గుణాతీతులు. ఉంటే ఒకే ఒక కళ్యాణ గుణం ఏమిటంటే జాలి. ఎవరు ఏడుస్తుంటే వాళ్ళు చూడలేరు. ఎందుకమ్మా అలా ఉన్నామంటారు. ఏమంటే అలా ఉన్నారంటే మా ఆవిడ పోయిందండి అన్నాడు. ఆహా, ఎప్పుడు అన్నాడు ఆయన. ఇది చెప్పాడు. నీ వయస్సు ఎంత? 65. ఆవిడ వయస్సు ఎంత? 60. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? ఎప్పుడో బాల్య వివాహం అండి, చిన్నప్పుడు చేశారు, 15 ఏళ్ళు. మరి 45 ఏళ్ల పాటు నీతో ఉంది కదా ఆవిడ, ఇప్పుడు వెళ్ళిపోయింది అంటున్నావు, నువ్వు ఏమైనా ఉద్యోగం చేసావా అన్న. నేను రైల్వేలో ఉద్యోగం అండి. నీ టైమింగ్స్ ఏమిటో చెప్పమన్నట్టు ఆయన. పొద్దున్న 9ంటికి వెళ్తాను, రాత్రి 9ంటికి వస్తానట. పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఆవిడ నీతో ఉందా అన్నాడు ఆయన. లేదండి అన్నాడు. మరి అప్పుడు లేనప్పుడు ఎప్పుడు మా భార్య పోయిందని చెప్పలేదా ఎవరికి? అబ్బాయి అలా చెప్తాడు భలేవారే. అదేంటండి, ఇంటి దగ్గర ఉంది కదండి. ఈయనకి ఇంత చమత్కారంగా ఉంటుంది ఈయన మాటలు. మహాయోగి చమత్కారమే. అందుకే చెబుతారు అన్ని రసాల్లోకి ఏ రసం గొప్పదంటే హాస్యరసం గొప్పదన్నారు. మన శత్రువైన వాడు ఒక చలోక్తి విసిరినా సరే మనం నవ్వుతాం. హాస్యరసం అందుకు గొప్పది. ఒక చలోక్తి ఎవరైనా వేసినప్పుడు మనం నవ్వేటప్పుడు వాడు వేస్తే నేను నవ్వేది ఏమిటంటే కొంత సహజంగా నవ్వు వచ్చేస్తుంది. అన్ని శత్రుత్వాలని పోగొట్టేటువంటి దివ్యరసం ఏమిటంటే హాస్యరసం. అందుకని మహాయోగుల దగ్గర కూడా హాస్యం ఉండేది. మరి నువ్వు రైల్వే స్టేషన్లో ఎక్కడో ఉద్యోగం చేసావు, గార్డ్ అన్నావు, ఏదో వెళ్ళావు, చేసావు, 12 గంటలు డ్యూటీ చేసావు, ఆవిడ ఇంటి దగ్గర ఉంది, నీకేం తెలుసు? ఉందనే భావంతో నువ్వు బతికావా లేదా? ఇప్పుడు ఇంకో లోకంలో ఉంది, ఇంకో జన్మెత్తింది, ఉందనే భావంతోనే ఉండవయా? ఏమైంది? అప్పుడు ఉందనుకోవడం నీ భావమే కదా. ఆవిడ నిజంగా నీ ఎదురుగా వచ్చి కూర్చుందా? శివుడు ముందు నందిలాగా? లేదు కదా. విష్ణువు ముందు గరుత్మంతుడు నమస్కారం పెట్టు కూర్చుందా? లేదు కదా. ఆవిడ ఉందన్న భావంతో గడిపేసావు కదా. ఇప్పుడు అలాగే గడుపు. ఎందుకంత బాధ? పైగా ఇంకో ప్రశ్న వేశారు, కీలకమైన ప్రశ్న, మనం అందరం వేసుకోవాలి ఇది. అరే మైత్రేయీ పుత్రస్య కామాయ పుత్ర ప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పుత్ర ప్రియో భవతి. నవా అరే మైత్రేయీ సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయీ అంటాడు ఆయన. యాజ్ఞవల్కుడు అంటాడు. గోప వాసిపోయేలా చెప్పాడు ఉపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తులో. భార్యకి చెప్పాడు ఈ మాట. భార్య భర్తను ప్రేమిస్తుందంటే తన కోసమే. భర్త కోసమని పైకి చెప్తారు, అది వేరే విషయం. అది ఆలోచించుకుంటే తన కోసమే. భర్త కూడా ఇంత ప్రేమించా అంత ప్రేమించా పోయిందని ఇక్కడ ఏడుస్తూ కూర్చోండి. ఎందుకు ప్రేమించామంటే ఏం చెబుతున్నాడు ఆయన? అన్నీ చేసి పెట్టేదండి, అన్నీ చూసి పెట్టే అంటే నీ ప్రేమలో షరతులు ఉన్నాయి. గమనింతురుగాక యువతరం ప్రధానంగా షరతులు ఉన్నది ప్రేమ కాదు, అది ఇష్టం. ప్రేమలో షరతులు ఉండవు, బేషరతైంది ప్రేమ. వాడు కుష్ఠరోగం వచ్చినా సరే ప్రేమించాలి, ఆవిడ మంచం మీద ఉన్నా సరే భర్త సేవ చేయాలి, కర్తవ్యం అంతే.
ఎందుకు చేస్తున్నావు అంటే కర్తవ్యం, చెయ్యాలి కాబట్టి చేస్తున్నా. నా భార్యకి నేను చేయబోతే నువ్వు చేస్తావా? ఇది లెక్క. కమ్యూనిస్టు నాయకుడు ఉన్నాడు గొప్పవాడు, ఈఎంఎస్ నంబూద్రిపాదను ఉండేవాడు, కేరళకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. వాళ్ళు నాస్తికులు కదా. ఆయన ఒకసారి మధురై వచ్చాట. మీనాక్షి దర్శనానికి వెళ్ళారట భార్యాభర్త. వెంటనే విలేకరులు పట్టుకున్నారు, మీరు కమ్యూనిస్టులు కదండి, మీనాక్షి ఆలయానికి వచ్చారంటే హూ విల్ అకంపెనీ మై వైఫ్ అన్నట్టు వాడు. ఆవిడికి భక్తి, నంబూద్రిపాద్ భార్యకి భక్తి, ఆవిడ మీనాక్షి నేను వెళ్ళి తీరాలంది. భగవంతుడి మాట అయినా కాదనంగానే భార్య మాట కాదంటే ఎలా కుదురుతుందండి? అయ్యి బాబోయ్, మగాళ్ళందరికీ అనుభవమే. భగవంతుడి మాట అంటే తోసేస్తాం, భార్య మాట కాదంటే ఫుడ్డు లోపల గొడవ చాలా వచ్చేస్తాయి. నంబూద్రిపాదు లాంటి పచ్చి నాస్తికుడు కమ్యూనిస్టు కూడా, కేరళ ముఖ్యమంత్రి కూడా, నువ్వు ఎందుకు వెళ్ళావు గుళ్ళో కంటే మా ఆవిడ వెనకాల నేను వెళ్ళకపోతే నువ్వు పెడతావా అన్నాడు ఆయన. ఆవిడ ఎడుతోంది, రామ్మంది వెళ్ళాను, ఏం చేయమంటావు అన్నాడు. ఇవి ఇష్టాలు ఇవి. మరి ఆయన ఇష్టానికి అది వ్యతిరేకం, కానీ ఆవిడంటే ఇష్టం కాబట్టి చేశాడు. తప్పదు, చేయాల్సిందేనండి. భర్తకు ఇష్టం లేకపోయినా భార్య కూర్చోమంటే సత్యనారాయణ వ్రతం దగ్గర కూర్చోవలసింది, తమలపాకులు పట్టుకోవాల్సింది. అది ధర్మం. అది భార్యేనా అంతే. నాకు ఇష్టం లేదు కాబట్టి చేయనంటే కుదరదు, బంధం అంటే అంతే. నీ ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టి కర్తవ్యాన్ని నిర్వహించడమే ధర్మం. అదే గొప్పది. ఇది ఒక్కటి యువ దంపతులు అందరూ దృష్టిలో పెట్టుకొని విడాకులు తగ్గిపోతాయండి. నా తాపత్రయం వల్ల అది వినలేకపోతున్నాం. భయంకరమైన వార్తలు. నిన్న కూడా ఓ పత్రిక ఆదివారం పుస్తకంలో చూసాం, 50% 60% పెరిగిపోయాయండి విడాకులు. 100 పెళ్ళిళ్ళు అయితే 60 పెళ్ళిళ్ళు 2 ఏళ్లలోనే ఖతం. ఎందుకు వస్తుందంటే ఇష్టం ఎప్పుడు శాశ్వతం కాదమ్మా. కర్తవ్యం శాశ్వతం, ధర్మం శాశ్వతం. ఇష్టం ఏమిటి ఇక్కడ? ఇష్టం మారిపోతుంది. అందుకని సూటిగా ప్రశ్నించాడే, నువ్వు భార్యను ప్రేమిస్తున్నది నీ కోసం అయ్యా, మరి ఆవిడ కోసం అంటావేమిటి? ఇప్పుడు నిజంగా ఆవిడ పోయిందని ఏడవాలంటే దేనికోసం ఏడవాలో తెలుసునా అండి? రమణ మహర్షి చెప్పలేదు, కానీ నేను చెబుతా మొహమాటం లేకుండా. అంతటి భార్య 60 ఏళ్ళు బతికినా 70 ఏళ్ళు బతికినా ఆ ఆత్మజ్ఞానం పొందకుండా పోయింది అని బాధపడాలి. అదొక్కటే బాధపడాలి. మనకి చేసి పెట్టడం, మన కోసం ఏదో చేయడం కాదు ఇక్కడ. అంత స్వార్థం అది. ఆవిడ ఏ జీవి అయినా, భార్య అయినా, భర్త అయినా, కుక్క అయినా, నక్క అయినా, ఎవరైనా సరే ఆత్మజ్ఞానం పొందకపోతే ఆ జన్మ వృధా. లబ్ధా విద్యా రాజమాన్యా తతఃకిం, భుక్తా నారీ సుందరాంగీ తతఃకిం, ప్రాప్తా సంపత్ ప్రాభవాఢ్యా తతఃకిం, ఈయన స్వాత్మా నైవ సాక్షాత్కృతో భూత్. శంకరాచార్య మాట. నీకెంత సంపదలున్నా అవన్నీ దండగా, నువ్వు ఎంతమందితో ఎన్ని భోగాలు అనుభవించినా అవన్నీ దండగా, నువ్వు ఎంత గొప్ప పండితుడివై ఎన్ని సత్కారాలు పొందినా అవన్నీ దండగా. ఆత్మజ్ఞానం పొందావా లేకపోతే మొత్తం జీవితం దండగా అన్నాడు. అది ఒకటే, లేకపోతే అన్ని పోయినట్టే లెక్క. అంటే ఎవరి గురించైనా, భర్త పోయినా సరే మనం ఏమిటంటే, నాకు అన్నీ అండాదండగా ఉండేవారండి, ఆయన లేకపోతే ఇవాళ నేను అనాథలు అయిపోయాను, పిల్లలు చూస్తారో చూడరు అంటే మీ మొగుడు మీద మీకు జాస లేదమ్మా. చూస్తారో చూడరో అనే జాస మొదలైంది ఇక్కడ. అది కపట ప్రేమే. అందుకే యాజ్ఞవల్కుడు చెప్పాడు స్పష్టంగా, ఎవరిని ప్రేమించినా వారి కోసమే, ఇతరుల కోసం కాదు. ఈ నాటకాలు అనవసరం అని చెప్పాడు. మానవ సంబంధాలన్నీ అవసరాలతో కూడిన సంబంధాలమ్మా, అనుబంధాలను గొప్ప పేరు పెట్టక్కర్లేదు దీనికి. అది ట్యాగ్ ఏం లేదు ఇక్కడ. ఇవన్నీ అవసరాలే. ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకోవాలి, ఆ ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకోవాలి, ఆ కర్తవ్యాన్ని జ్ఞానంగా మార్చుకోవాలి. అది బాగుంటుంది. అవసరంతోనే పెళ్లి చేసుకుంటాం, అవసరంతోనే ఉద్యోగంలో చేరతాం, ఏం పర్వాలేదు. ఆ అవసరాన్ని ఇష్టంగా మార్చుకో, ఇష్టాన్ని కర్తవ్యంగా మార్చుకో. ఏది మంచిదో కర్తవ్యంగా చేయి. ఆ కర్తవ్యం ద్వారా జ్ఞానాన్ని పొందు. అందుకని భార్య అయినా అంతే. నాకేదో చేశారు కాబట్టి ఇప్పుడు చేసేవాళ్ళు లేదు కాబట్టి కాదు. ఇక్కడ అంతా బాబు మంచి మనిషి అండి, నాకేం ఇబ్బంది లేదండి బాబు, అన్ని ఏర్పాట్లు చేశారు, కానీ ఆయన పొందవలసింది పొందకుండా పోయారండి పాపం. ఆ ఆత్మజ్ఞానం పొందితే మహాయోగిగా వెళ్ళిపోయేవాడు, మళ్ళీ జన్మెత్తక తప్పదు కదా అని భార్య బాధపడదు. అది నిజమైన ప్రేమ. అందుకని ఎవ్వరూ మనకేసి చూడలేదని, మన తాపత్రయం తీరలేదని, మన ఏదో ఇబ్బంది పెట్టారని అనుకోవలసిన పని లేదు ఇక్కడ. ఏ బంధాలైనా అశాశ్వతం కిందే లెక్క అని చెబుతూ ఇంకొక ముఖ్యమైన మాట చెబుతున్నారు ఆయన. ఉపదేశ సారంలోంచి ఒక శ్లోకాన్ని ఉటంకిస్తా. నేను అన్ని శ్లోకాలు చెప్పను. నిజానికి రమణ మహర్షి మీద ప్రసంగం అంటే ఉపదేశ సారం లేకుండా మాట్లాడకూడదు. కానీ నేను కొద్ది రోజుల క్రితమే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉపదేశసారం మీద 3 రోజులు 3 రెళ్ళు 6 గంటల పూర్తి ప్రసంగం చేశాను. అందులో ఇంచుమించు అన్ని శ్లోకాలు అందులో వచ్చే, మీరు శ్రీ గరికపాటి నరసింహరావు అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో అవి వినొచ్చు. కానీ ఒక్క శ్లోకం ఉదాహరిస్తే ఉపదేశసారాన్ని కూడా స్పృశించిన పుణ్యం దక్కుతుంది. వృత్తయస్త్వకం వృత్తిమాశ్రితా. ఈ బంధాలన్నీ దేని మీద ఆధారపడ్డాయో ఒక్కసారి ఆలోచించవయ్యా అంటున్నారు ఉపదేశసారంలో.
ఉపదేశ సారంలో విశేషం ఏంటంటే సంస్కృతంలో, తమిళంలో, తెలుగులో, మలయాళంలో 4 భాషల్లో రమణ మహర్షి స్వయంగా రచించారు దాన్ని. 4 భాషల్లో కూడా. ఆ పుస్తకంలోనే ఉంది ఆ విషయం. తెలుగు కూడా ఆయనకు వచ్చును బాగా. ఆ వచ్చిన తెలుగులోనే శుభ్రంగా రాశాడు. చాలా బాగుంది. అక్కడ మహాకవులు రాసే తెలుగులాగే ఉంది అది. మలయాళంలోనూ రాశాడు. సరే, తమిళం ఎలాగో ఆయన మాతృభాష, సంస్కృతం ఎలాగో ఆయన పండితుడు కాబట్టి పుట్టుకతోనే పండితుడు అటువంటి వాడికి రాకుండా ఉండదు. అందుకని సంస్కృతంలో రాశాడు. తెలుగు అనువాదాలు ఉన్నాయి. వృత్తయస్త్వకం వృత్తిమాశ్రితాక వృత్తయో మనోవిద్యకం మనక అంటారు ఒక శ్లోకంలో. లోపల అనేక ఆలోచనలు వస్తున్నాయి, ఆపలేకపోతున్నాం అంటారు కదా. ఈ ఆలోచనలన్నీ ఎక్కడ దేని మీద ఆధారపడ్డాయో ఆలోచించండి. మనకు వచ్చే అన్ని రకాల ఆలోచనలు కూడా వృత్తయస్తు అహం వృత్తిం ఆశ్రితాహ, నేను అనేటువంటి ఆలోచన మీద ఆధారపడ్డాయి. వృత్తి అంటే ఇక్కడ ఆలోచన. అన్ని ఆలోచనలు కూడా నేను అనే ఆలోచన మీద ఆధారపడ్డాయి. నేను అనే ఆలోచన లేకపోతే నాది అనే ఆలోచన లేదు. నేను అనే ఆలోచన లేకపోతే ఈ శరీరం నాది అనే ఆలోచన లేదు. ఈ శరీరం నాది అనే ఆలోచన లేకపోతే శారీరక బంధాలన్నీ నావి అనే ఆలోచన కూడా లేదు. అంటే అన్ని ఆలోచనలకి మూలం నేను. వృత్తయస్తు అహం వృత్తిం ఆశ్రిత. అందుకని ఏం చేయాలి? వృత్తయో మనో విద్ధి అహం మనక. ఆ మనస్సు ఎవరో ఆలోచించు. అహం మనహ, నేనే ఆ మనస్సు. మనస్సు ఆలోచనలే. మనం ప్రత్యేకంగా జీవుడు అనేవాడు ఎక్కడా లేడు. ఆ మనస్సు చేసే ప్రతి ఆలోచన రూపంలో ఉన్నవాడే జీవుడు. అందుకే ఆలోచనని చేసేవాడు ముందుండి ఆలోచన తర్వాత రాలా. ఆలోచన వచ్చాకే ఆలోచించేవాడు ఒకడు కృత్రిమంగా తయారయ్యాడు. అంతే జీవుడు ఎప్పుడూ ఆభాసే, దేవుడు ఒక్కడే నిజం, అందులో అనుమానం ఎలా. మన జీవిత చరిత్రలో ఎంత గొప్పవైనా ఇవన్నీ ఆభాసలే. అసలైన వాడు దేవుడు ఒక్కడే ఆత్మరూపంలో మిగులుతాడు. ఇవన్నీ నేను అనే తలంపు మీద ఆధారపడ్డాయి కదా. ఆ నేను అనే తలంపు ఎక్కడ పుడుతుందో అక్కడ నిష్ఠగా ఉండిపోవయ్యా, ఇక నీకు మళ్ళీ మాట్లాడే పని లేదు ఇక్కడ అన్నాడు. అందుకని ఆ అహంకారాన్ని నిర్మూలించడం ఎలాగా అని అడిగాడు భక్తుడు మళ్ళీ. అప్పుడు మళ్ళీ ఆయన చెప్పాడు, ఆ అహంకారాన్ని నిర్మూలించాలంటే వేటగాడు ఉదాహరణ చెప్పాడు ఆయన. ఒక పులిని చంపాలంటే వేటగాడు మరో దృష్టి లేకుండా పులికేసి చూస్తాడు. ఈ అవయవం మీద దాని శరీరం ఇంత పొడుగుంది కదా, ఎక్కడ బాణం వేస్తే అది వెంటనే చచ్చిపోతుందో అలాగే చూస్తాడు. గురి తప్పకుండా చూస్తాడు. ఇలాగ బాణం ఇలా ఎక్కుపెట్టి ఇలా 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 చూసి వదులుతాడు, అంతే కదా. మరొక చూపు పక్కకి వెళ్ళిందంటే ఆ పులి కానీ మరో జంతువు కానీ చనిపోయే అవకాశం లేదు, గురి తప్పితే. అలాగ నువ్వు నేరుగా అహం నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీదే దృష్టి పెట్టవయ్యా, వెంటనే అహం నశిస్తుంది అని చెప్పాడు ఆయన. భౌతిక శాస్త్రం ఫిజిక్స్ ప్రకారం కూడా కాంతి బిందువు, మన చూపు ఏ కాంతి బిందువు మీద ప్రసరితం అవుతుందో ఏ వస్తువు మీద, ఆ కాంతి కిరణం అక్కడి నుంచి తప్పుకుంటుంది. క్వాంటమ్ థియరీలో చెబుతారు దీన్ని ప్రత్యేకంగా. మన చూపు పడింది అంటే ఆ కాంతి బిందువు అక్కడి నుంచి తప్పుకుంటుంది. అందుకే జగన్ మిథ్య అన్నారు. ఏ కాంతి బిందువు కూడా ఉన్న చోట లేదు. నీ చూపు పడితే కానీ చూడలేవు. నువ్వు చూసావంటే అది తప్పుకుంది. ఏం పరిశీలిస్తావు ఇక్కడ? నువ్వు చూసావు. కళని పరిశీలించాలని మనం అనుకున్నాం అనుకోండి, మెలకు రావాలి. కళలో ఉండగా కళని పరిశీలించినావు అక్కడ, నీకు మెలకు రాగానే కళ పోయింది. మెలకు రాకుండా కళలోనే ఉంటే పరిశీలించడం కుదరదు. పరిశీలించడం మొదలుపెట్టామంటే కళ పోయింది. పరిశీలించడం మొదలుపెట్టేది ఎలా ఉంటుంది తెలిస్తే, పరిశీలించడం అంటే కళని మధ్యాహ్నమో రాత్రో పడుకున్నాం అనుకోండి, తెల్లారకట 5ంటికి అలారం పెట్టుకున్నాం. చాలా జరుగుతుంది, గమ్మత్తుగా జీవించడం చాలామంది జీవితాల్లో జరుగుతుంది. పరిశీలించండి, వదిలేకండి ఆ విషయాన్ని. 5ంటికి అలారం మోగింది, మనం పడుకునే ఉన్నాం. అలారం మోగింది. ఈ అలారం మన మనస్సులో ప్రవేశించింది. అలవాటు పడ్డాం కదా లేవడానికి, కానీ లేవలా, పూర్తి మెలకు రాలా. మగత అంటారు దాన్ని, మత్తు కాదు, మగత అంటారు. మగతలో ఉన్న ఇంకా ఈ అలారం ప్రవేశించి ఏం జరుగుతుందో తెలుసా, అక్కడికి ఒక కళ నడుస్తూ ఉంటుందండి. అక్కడ మనం ఎక్కడో హోటల్ రూమ్లో పడుకున్నట్టు, అక్కడ అలారం మోగినట్టు, ఎవరో వచ్చి మన లేపినట్టు అనిపించి మెలకు వస్తుంది. మోగింది ఇక్కడ అలారం పక్కన ఉన్నది, నువ్వు హోటల్ రూమ్లో ఉన్నట్టుగా నీకు కళ వచ్చింది. ఈ అలారం అక్కడ మోగింది అంటే సరిగ్గా ఈ ఎలలో జరిగిన విషయం కళలో ప్రతిఫలిస్తుందా లేదా. అందుకనే ఎలలో జరిగే ప్రతి విషయం కూడా కళలాగే ప్రతిఫలిస్తుంది. దీన్ని కళగా భావించు అన్నారు వెంటనే. ఇది స్వప్నం, ఇది కళ అనుకుంటే తప్ప అది ప్రతిఫలించదు, జరిగేది పని లేదు అక్కడ. అందుకని అహంభావాన్ని పరిశీలించాలంటే ఏం చేయాలయ్యా? తరువెత్తువాహిని అహంభావంబు వెన్నాడుచున్ పరిశీలింపుము దాని మూలమును తన్మార్గంబు చైతన్య సాగర గర్భంబున లీనమౌను అటుపయిన్ కన్పింపదశ్చిత్వము ఆ పరిణామం అనివార్యము ఆ క్రమమే అద్వైత స్థితిని చేర్చడిన్. లోపలికి చూపు పెట్టి నేను అనేది ఎక్కడ స్ఫురిస్తుందో దాని మీద దృష్టి పెడితే ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అందులోనే ఉండిపోగలిగితే దాన్ని మించిన తపస్సు లేదు. తరువెత్తు వాకిని చెట్టాడు చెట్టంత పొడుగు కెరటం లేచినట్టుగా అహం అనేది మాటికి పైకి
వస్తూ ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. ఒక మనిషి కనపడగానే వీడు నాకేమవుతాడు ఆలోచన లేకుండా మనం చూడలేమండి. ఒక పిట్ట కనపడగానే ఎంత అందంగా ఉందో ఇది కూడా ఆలోచనే. తత్వవేత్తలు ఏం చెబుతారంటే ఎంత అందంగా ఉందో అనే వ్యాఖ్యానం కూడా లేకుండా చూడమంటారు. లేకపోతే ఇటువంటి పిట్టల్ని పెంచుకుంటే బాగుంటాయి, ఇది ఇంతకంటే దరిద్రపు ఆలోచన. చూసేది ఏదో చూడొచ్చు కదా, ఇవన్నీ దేనికి వ్యాఖ్యానాలు? ఈ వ్యాఖ్యానాలతో ఏమవుతుందో తెలుసా, మీరు గమనించండి. ఒక అందమైన దృశ్యాన్ని మీరు చూసినప్పుడు వ్యాఖ్యానం చేయకుండా తదేకంగా చూస్తే ఒక నెమలి అందాన్ని పరిపూర్ణంగా చూడగలుగుతారు. మీకు రమణాశ్రమం నిండా నెమళ్ళు స్వేచ్ఛగా విహరిస్తాయి. నెమలి కనిపించడం వ్యాఖ్యానం చేయకండి. బాగుందనద్దు, బాగులేదనద్దు, ఫోటో తీయొద్దు, ఏమొద్దు, అలాగే చూడండి. అది కదలకుండా కూడా ఉంటుంది. మనం అలాగే చూస్తే మనం కాస్త అడావుడు చేసామనుకో అది పారిపోతుంది. ఆ అందమైన నెమలని మనం చూడాలంటే పరిపూర్ణంగా పైనుంచి కిందికి ఆ పింఛాలు అవన్నీ చూస్తే రంగుల కళ్ళలో పడ్డాం. ఇక్కడ చూడండి మహావిష్ణువు మాయ అబ్రక దబ్ర ఈ లోపు ఇక్కడ 4,000 జీతం ఇచ్చి ఒక సహాయకుడిని పెట్టాడు. ఇక్కడ వాడి కింద ఏం మార్చాలో అది మార్చేస్తాడు. మన దృష్టి పైన ఉండడం వల్ల కింద ఏం జరుగుతుందో గమనించాలా. సరిగ్గా భగవంతుడి చేల ఇంద్రజాలం గమనించాలని నెమల్ని గమనించండి. ఏం వ్యాఖ్యానించొద్దు, బాగుందనద్దు, బాగులేదనద్దు, ఫోటో తీయొద్దు, ఇంటికి పెట్టుకెళ్దామనద్దు, ఇంటికి వెళ్ళాక నెమల్ని పెంచుకుందామనద్దు. చూడండి అంతే, అయిపోయింది, అక్కడికి వదిలేయండి ఆ విషయాన్ని. పరిపూర్ణంగా ఉంటుంది మనస్సు. ఎన్నైనా చూడగలరు, ఎంత హాయిగానైనా ఉండగలరు. అన్నం తింటుంటే అన్నం మీదే దృష్టి, కాఫీ తాగుతుంటే కాఫీ మీదే దృష్టి, ప్రసంగం చేస్తుంటే ప్రసంగం మీదే దృష్టి, వింటుంటే వినడం మీదే దృష్టి పెడితే ఖచ్చితంగా మనం భగవద్జ్ఞాన నిష్టలో ఉన్నట్టు లెక్క. వేరే ఏం చేయగల. మంచినీళ్ళు తాగుతుంటే గ్లాసు మీదే దృష్టి, నీళ్ల మీదే దృష్టి. ఏమిటో ఈ మధ్య మంచినీళ్ళు కూడా బాగుంటాయి, వద్దు వ్యాఖ్యానం, బాగుపోతే తాగడం మానేయి. ప్రతిదానికి కామెంటరీ వద్దండి ఇక్కడ, దాని మీదే దృష్టి. అప్పుడు ఖచ్చితంగా మంచినీళ్ళు బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. విషం కూడా అమృతంగా మారే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు అన్నీ ఒక్కటే అని భావన చేయగలిగితే విషం కూడా అమృతంగా మారుతుందండి. అలాగ అహంభావాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే వెంటనే అహంభావం నశించిపోతుంది. తన చైతన్య సాగర గర్భంబున లీనమో ఆత్మ చైతన్యం అనే మహాసాగరంలో ఈ పైకి లేచిన నేను అనే కెరటం లోపలికి వెళ్ళిపోతుంది. నీరులో కలిసిపోయింది, ఇంక నువ్వు పట్టుకోలేవు. ఇక్కడ చెంబుడు నీళ్లు మనం నదిలో పోసిన తర్వాత మళ్ళీ ఆ చెంబుడు నీళ్లు తీయడం సాధ్యం కాదండి. చెంబుడు నీళ్లు తీసుకొని ఆ చెంబుడు రావు ఇక్కడ. అంచేత జీవుడు దేవుడిలో కలిసాక మళ్ళీ రాడు. అంచేత అద్వైతం ఒక్కటే సిద్ధాంతం, శంకరాచార్య ఒక్కరే జగద్గురువు, సందేహమే లేదు అందులో. ఆ సిద్ధాంతాన్ని చెప్పారు కాబట్టి రమణ మహర్షి దాన్ని పట్టుకున్నారు కాబట్టి అంత మహాయోగి కాగలిగాడు. అదే సిద్ధాంతం రమణ మహర్షిది, అద్వైతమే సిద్ధాంతం. నీరులో కలిసినట్టే, పాలులో కలిసినట్టే జీవుడు దేవుళ్ళలో గలవాలయ్యా అన్నారు. అలాగ అహంకారాన్ని నశింపజేయాలి. అనడానికి ఎటువంటి అభ్యాసం చేయాలో తెలుసా? విచిత్రమైన అభ్యాసం అండి ఆ మహాయోగి చేసింది. ఒకరోజు ఆయనకి వేలు తెగింది, ఏదో కట్టు కట్టారు. ఈయన ఇలా పెట్టు కూర్చున్నాడు. భక్తులు కంగారుగా ఉంటుంది కదా, స్వామి ఏమైంది అన్నారు. ఏమన్నాడు తెలుసా? కత్తి వేలు మీద పడింది అన్నాడు. అది మామూలుగా అంటాం మనం. ఈయన అలా అన్న, వేలు కత్తి మీద పడింది అన్నాడు ఈయన. మహాయోగి మాటలకి మన మాటలకి అంత తేడా ఉంటుంది. మనకి వేలు తెగింది అనుకోండి, వేలు తెగినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా మన ప్రవృత్తి? ఎవరూ పలకరించట్లేదు, అంటే నీకు వేలు తెగిన బాధ కంటే పలకరించలేదనే బాధ ఎక్కువైంది ఇప్పుడు. ఇదే సానుభూతి, స్వయం సానుభూతి. ఎవరు పట్టించుకొని ఇలా వేలు ఇలా ఎందుకు కూర్చోవడం? పట్టించుకోవడానికా, మన తగ్గాలంటే మందు వేసుకో, ఎవడో పట్టించుకుంటే తగ్గుతుందా? ఈ స్వయం సానుభూతి కార్యక్రమాలు మానేయాలండి. మన గురించి లేదు ప్రపంచం. అందుకే నేను వేలితే కూర్చుంటే భక్తులు వచ్చి అడిగితే వేలు కత్తి మీద పడింది అన్నట్ట. ఈ మాట విసుగ్గా లేదు, విచిత్రంగా లేదు. ఇది వేలు కత్తి మీద పడ్డం ఏమిటి? ఎవడైనా తన వేలు కావాలని కత్తి మీద వేసుకుంటాడా? అదేమిటండి వేలు కత్తి మీద పడ్డం ఏమిటండి? కత్తి వేలు మీద పడుతుంది కదా అంటే అన్నాడు ఆయన. కత్తి ఎందుకు పడుతుందయ్యా? అది జడ పదార్థం కదా, దానికి ఎక్కడ పడాలో తెలుసా? పొరపాటున పడ్డం కూడా తెలుసా? అందుకే పొరపాటు నా వేలుదే కదా, వేలుకు మూలమైన చేతిదే కదా, చేతికి మూలమైన జీవుడిదే కదా, నాది తప్పు కానీ కత్తి తప్పే ఉందయ్యా అన్నట్ట. ఇప్పుడు జీవితంలో జరిగే ఎన్నో వ్యవహారాలకి మందే తప్పండి, తోసేయిద్దండి ఎవళ్ళ మీద. మందే తప్పు, మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ మన తప్పు లేకుండానే అది జరిగితే వదిలేసే ఆ విషయాన్ని. మన తప్పు లేదు కదా, మనం సంతృప్తిగా ఉండొచ్చు. ఇక్కడ మన తప్పు అయితే సవరించుకోవాలి, మన తప్పు లేకపోతే మాట్లాడుకోవాలి, వ్యాఖ్యానించాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ఆరోపణలు ఆక్షేపణలు అనవసరమైన విషయం. ఆయన ఎవరిని ఆక్షేపించలా, ఏదో చేశారు, అక్కడ పని తెగింది అంటే వేలు కత్తి మీద పడింది అన్నాడు ఆయన. కత్తి ఎందుకు పడుతుంది అయ్యా? జడ పదార్థం కదా, అది ఎందుకు పడుతుంది? వేలే కత్తి మీద పడింది అంచేది ఆ పొరపాటు నాదే కదా, ఎందుకు పడిందో. మరి అక్కడ కత్తిపేట పెట్టారు అడ్డంగా, పెట్టిన వాళ్ళ తప్పు కాదా అంటే నువ్వు చూసుకోవచ్చుగా.
వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎవరు వేలో తెగాలి, పాలు తెగాలి, పడాలి అని పెట్టారు కదమ్మా. ఎవరు ఎంత కక్షలు ఉన్నా అలా చేయరు కదా. ఏదో కూరలు తిరిగారు, మర్చిపోయారు, అంతే కదా. దాన్ని మనం చూసుకోకుండా వెళ్ళిపోయాం. అంచేత కాలు తెగింది కత్తిపీట వల్ల అంటే కాలు తప్పేనండి, కాలు ఉన్న మనిషి తప్పే, కత్తిపీట తప్పు కాదు. వాళ్ళు ఇంకో మళ్ళీ వచ్చేదో తరుగుదామని అనుకోవచ్చు, అందుకని కత్తిపీట అక్కడ పెట్టారు. మనం ఆరోపణ ఎలా చేస్తామంటే వెంటనే కత్తిపీట అక్కడ అడ్డంగా పెట్టేస్తారు. ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్నిసార్లు చెప్పాలా, ఒక్కసారే చెప్పారు. ఇదోటి అంటాం బాగా మనం ఇక్కడ. అంచేత పెట్టేవాళ్ళు కత్తిపీట అడ్డంగా లేకుండా ఆ 10 నిమిషాల్లో కూడా పక్కనే పెట్టాలి. అక్కడ అడ్డంగా పెడితే ఇబ్బందే కదా. ఒకవేళ ఎవరిదైనా తగిలితే మనం చూసుకోపోవడం వల్ల తగిలింది, ఇంట్లోనైనా చూసుకుంటూ నడవాల్సిందే కదా. ఇలా ఉంటే ముందు మనలో మార్పు వస్తుందండి, బయట వాళ్ళలో కాదు. రావలసిన మార్పు మనలోనే, అది మన దగ్గర నుంచే మొదలవ్వాలి. దానికి ఆయన చెప్పిన ఘాటైన మాట ఏమిటంటే, ఓ పెద్ద మనిషి వచ్చి, నాకు స్వచ్ఛంద సేవ అలవాటండి, నేను సంఘ సంస్కరణ చేస్తున్నాను, దేశంలో ఉండే అవినీతి అంతా నిర్మూలన చేయడం నా ఉద్దేశం అండి, నేను అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్నాను అన్నట్టేనా. ఈయన అలా అన్నారు, ఇంకేమల్లా. అప్పుడు ఆయన వెంటనే ఈయన దగ్గర పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడాలని చాలామందికి సరదాగా ఉంటుంది కదా. ఆయన అక్కడ సాయంత్రం 5 గంటలకు కూర్చుని ఉంటే ఈ పెద్ద మనిషిని మాట్లాడమన్నారు. 2 నిమిషాలు మాట్లాడి ఊరుకోవచ్చు కదా. అవినీతిని నిర్మూలించాల్సిన అవసరం గురించి గంట సేపు మాట్లాడాడు ఈయన. వచ్చిన జనమంతా రమణ మహర్షి ఏమైనా నోరిప్పుతాడేమో, 2 మాటలు చెబుతాడేమో అని వచ్చారు. లేకుండా ఈయన గారు ఉపన్యాసం సరిపోయింది. అక్కడ యాంటీ కరప్షన్ బ్యూరో ఆయన అనిషా అంటారు, అవినీతి నిరోధక శాఖ, అందులో పనిచేస్తాడు. ఇప్పుడు తానెంత దేశ సేవ చేస్తున్నాడో చెప్పాలి. ఆ చెప్పడంలో అహంకారం బయటికి కనపడకుండా మధ్యలో ఏమంటాడంటే, మీ దయవల్లే చేయగలిగా, మీ దయవల్లే లేదు. ఇందులో ఆయనకు బాగా నమ్మకం ఏంటి, ఇందులో రమణ మహర్షి దయ ఏమి లేదు, అంతా అయింది. ఆ విషయం ఈయనకి చెప్పాలి. ఈయన ఇప్పుడు వెంటనే చాలా మంచివాడవయ్యా, నీకు శుభాలు జరుగుతాయని ఆశీర్వదించాలి, 10 మంది ఫోటో తీయాలి, కావాల్సింది ఇది. ఈయన గంటసేపు చాలా ఓపికగా విరిగిపోయిన వేలులా అనుకుంటూ కూర్చున్నాడు. ఈయన అయిపోయాక అన్నాడు, ఏమండి ఇంతకీ దేశంలో అవినీతి నిర్మూలన కావాలంటే ఏం చేయాలో చెప్పండి అన్నాడు. గంట సేపు మాట్లాడే బదులు ఆ నిర్మూలన ఏదో చేసుంటే కొంత నిర్మూలన అయ్యేది అన్నాడు ఆయన. ఇది మనం కూడా ఆలోచించుకోవాలి. గంట సేపు దాని మీద ప్రసంగం చేసే బదులు అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తున్నావు కదా, ఇక్కడికి వచ్చి నా బుర్ర తినే బదులు ఈ ఉపన్యాసం చేసే బదులు అందులోనే పనిచేసి ఉంటే ఆ గంట సేపట్లో నువ్వు అరికెట్టేవాడు కదా, 2 ఫైళ్ళు చూసేవాడు కదా, ఎవరికో నోటీస్ పంపేవాడు కదా, ఏదో చెయ్యరాదా? క్రియాశూన్యంగా దేనికి ఈ మాటలు? 20 టన్నుల వ్యర్థమైన మాటల కంటే ఇసుక రేణువంత ఆచరణ గొప్పది అంటాడు వివేకానందుడు. ఖచ్చితంగా అది మనం నేర్చుకోవాలి ఇక్కడి నుంచి. అందుకే ఆయన అన్నాడు, బాబు నువ్వు అవినీతి నిర్మూలన అవన్నీ నీ ఉద్యోగ బాధ్యతలు చేస్తున్నావు, ఇక్కడంత గొప్పగా చెప్పాల్సిన పనిలా. అంతేకాదు సంఘాన్ని సంస్కరిస్తాం, స్వచ్ఛంద సంస్థ, అన్నదానం చేస్తాం, సేవ చేస్తాం, ఏదో చేస్తాం, యాత్రలు నిర్వహిస్తాం, దేశాన్నంతా ఉద్ధరిస్తాం అన్న వాళ్ళకి అందరికీ ఆయన ఒక్కడే చెప్పాడు, ముందు ఆత్మోద్ధరణ చేసుకో, తర్వాతే సంఘోద్ధరణ అన్నాడు ఖచ్చితంగా.